सबके सब पाप। వాళ్ళు ఎవరంటే ఒక దేవుడే, యేసు ప్రభువే. अगर अच्छा कोई है तो इस संसार में केवल यीशु मसीह ही అంటే है। మంచివాడు దేవుడే, अच्छा जो है परमेश्वर है, దేవుడు పంపిన కుమారుడే మంచివాడు. और ये परमेश्वर ने जो भेजा अपना पुत्र वही अच्छा है। ఈ రోజుల్లో మంచివాళ్ళు, ఈ లోకంలో మంచివాళ్ళు ఎవరు లేరు. और उनके अलावा इस संसार में कोई और अच्छा नहीं है, అందరం పాపులమే. सबके सब पापी है। చూడండి పౌలు గారు ఏమంటాడు, देखो पौल क्या कहता है, ఏ భేదము లేదు, कोई भी फर्क नहीं है, అందరూ పాపం చేసి सबने पाप किया है, దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాం. परमेश्वर की अनुग्रह से परे है करके बताता చూడండి है। ఏం చెప్తున్నాడు వాక్యాలు. देखिए क्या कहता है, వాళ్ళు కూడా వాక్యం తీసుకునే చూపిస్తారండి. तो ऐसा लोग भी इसी प्रकार का वचन उठा के ही दिखाते हैं। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, నిజమైన క్రైస్తవుణ్ణి బోల్తా కొట్టి నామకార్థంలో నడిపించాలంటే వాక్యమే తీసుకోవాలి. तो सच्ची मसीह को अगर धोखा में डालकर दामदारी बनाए तो उनको भी, उनके लिए भी वचन को लेके ही बताते हैं, అంటే వాక్యమే తీసుకోవాలి. वचन को ही लेना है। వాక్యం లేకుండా ఉంటే మనం వినం కదా. अगर बिना वचन का हमारे पास आएगा तो हम नहीं सुनेगा ना, మనం రక్షించబడ్డ వాళ్ళం. क्योंकि हम उद्धार पाए हुए हैं। రక్షించబడ్డ వాళ్ళం మనం వినం. उद्धार पाए हुए हम लोग इसलिए उसको ఎందుకంటే संदेश नहीं సాతానుడు सुनेगा। ఎంత చలాకంటే, शैतान इतना चालू है कि, ఎంత భ్రమక పర్నే వాली ఆత్మ అంటే, इतना भ्रम करने वाली आत्मा है कि మంచి వాళ్ళు సాధ్యమైతే యేసుప్రభు ఏమన్నట్టు ఆఖరి దినాల్లో సాధ్యమైతే ఎన్నుకోబడిన వాళ్ళని కూడా పడేస్తాడంట. तो यीशु मसीह ने कहा हो सकता तो इन अंतिम दिनों में चुनो में उनको भी गिरा देगा। అంటే వాక్యం తీసుకుని మనం పొరపడిపోతున్నాం. यानी कि वचन को लेकर ही हम कई बार धोखा వాడు देते हैं। వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని, वो वचन के द्वारा ही हमसे बात करेगा మనం बोलकर, పాపంలో పడేస్తాడని. इस तरह बोलकर हमें पाप में गिराएगा। రోమా बताकर, పత్రిక रोमियो की पत्री 7వ అధ్యాయము 7वीं अध्याय 8వ వచనం కనుక మనం చదివితే 7 का 8वीं वचन पढ़ेगा तो రోమా रोमियो की लिखी पत्री క్లియర్ గా చెప్పబడిందండి. यहाँ पे साफ साफ बताया गया है। రోమా పత్రిక रोमियो की लिखी पत्री 7వ అధ్యాయము 7वीं अध्याय 8వ వచనం కనుక మనం చదివితే 8वीं वचन देखेगा तो చూడండి అక్కడ, देखिए हाँ, పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. परंतु पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझ में सब प्रकार का लालच उत्पन्न किया। ఏది? क्यों? ఆజ్ఞ. आज्ञा को, ఆజ్ఞను మనం ఇక్కడ హేతువు చేసుకుంటున్నాడు అంటాడు. अवसर पाकर आज्ञा को ही, అంటే अवसर पाकर, ఆజ్ఞనే తీసుకుంటున్నాడు. यानी कि आज्ञा को ही लेता है। సకల విధమైన దురాశలు, सब प्रकार की लालच, ఎన్నో దురాశలు, सब प्रकार की बहुत सारे, ఎన్నో దురాశలు. कई सारे लालच। అందుకే భక్తుడు అంటాడు, इसलिए भक्तगण बोलते हैं, మనిషి హృదయంలో నుంచి అంట, इंसान के हृदय से తలలో నుంచి అంట और सर से ఎన్నో ఆలోచనలు అంట. कई सारे विचार आता है, ఉదయం నుండి సాయంకాలం వరకు. सुबह से लेकर शाम तक। ఒక రోజు కరెక్ట్ కూర్చొని आप एक दिन ढंग से बैठ నీకు వచ్చే ప్రతి ఆలోచన రాసుకుంటా ఉండు. आपको आने वाला हर एक सोच को लिखते रहना। ఒక పేపర్ తీసుకో, एक पेपर लेकर, పెన్ తీసుకో, एक पेन लेकर, నీకు వచ్చే ఆలోచనలన్నీ రాసుకో. कितनी सारे सोच आपको आते हैं वो सारे विषयों को लिखते जाओ। నీకే ఆలోచన వచ్చింది, आपको कौन सा सोच आया, ఇది ఆలోచన, इस यहाँ ये फलाना है, ఇదేం ఆలోచన. ये किस प्रकार की है। సాయంకాలం शाम को కరెక్ట్ గా నువ్వు పొడుకోబోయే ముందు, ठीक आप लेटने से అంటే पहले, నీకు నిద్ర, నువ్వు పక్క మీద పడుకున్నాక आप बिस्तर में लेटने के बाद నీకు నిద్ర పట్టేంత వరకు కలము పేపర్ నీ పక్కన పెట్టుకో. आपको नींद आने तक एक पेपर और कागज को बगल में रखो, తెల్లారి पेन పొద్దున్నే और कागज को सुबह उठकर లెక్కేసుకో ఎన్నో. और कितने सारे लिखे थे वो गिनो। అందులో उनमें से దేవునికి పనికొచ్చే ఎన్ని, దేవునికి పనికిరాని ఎన్ని. परमेश्वर को भाने वाले कितना विषय है, परमेश्वर को जो अच्छा नहीं लगता वो कितने सारे हैं। పనికి మాలిన ఆలోచనలు ఎన్ని, మంచి ఆలోచనలు ఎన్ని. निकम्मे सोच कितने हैं और अच्छे सोच कितने हैं। బైబిల్ అనుసారంగా ఆలోచించిన ఎన్ని, బైబిల్ కి విరుద్ధంగా ఆలోచించిన ఆలోచనలు ఎన్ని. और ये भी देखना बाइबल का खिलाफ कितने सारे सोच आ गया, बाइबल का अनुसार कितने सोच आया वो भी देख, అప్పుడు మనకు అర్థమైపోద్ది. तभी हम अपना आपको समझ में आएगा। జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे, జాగ్రత్తగా వింటున్నారా? सुन रहे ध्यान అప్పుడు మనం అర్థమైపోద్ది. से, तभी हमको समझ में आएगा। బాపురే, నేను ఎన్ని అర్థమైన పనికి మాలిన ఆలోచనలు ఆలోచిస్తున్నాను. अरे मैं इतने सारे निकम्मे सोच रखता हूँ बोल के समझ में आएगा। మంచి ఆలోచనలు అయితే अगर अच्छे सोच ज्यादा होगा तो, నేను అంత మంచి విశ్వాసనండి, अरे मैं कितना अच्छा विश्वासी हूँ, నాకు అన్ని మంచి ఆలోచనలు వస్తాయి. मेरे लिए तो सारे अच्छे सोच आ रहे हैं, నాకు అన్ని మంచి ఆలోచనలు अच्छे ही सोच आ रहे हैं। అలా రాసుకున్న తర్వాత इस तरह लिखने के बाद బైబిల్కి విరుద్ధమైన ఇంటూ మార్కులు పెట్టండి. बाइबल का विरुद्ध जो है उसके लिए क्रॉस मार्क लगाओ, బైబిల్ అనుసారంగా ఉన్నాయి టిక్ మార్కులు పెట్టండి. तो जो बाइबल का अनुसार है उसको राइट मार्क लगाओ। అది కరెక్టే. మనిషి అన్నాక భూమి మీద ఇలాంటి ఆలోచన ఉన్నానేమో రౌండ్లు పెట్టండి. आपको लगता है कई जगह हाँ इंसान होने के नाते इस प्रकार तो थोड़ा बहुत तो होता करके लगता है, उसको राउंड करना। అది పాపం కాదు.
मुझे लगता है ये पाप भी नहीं है, పాపం కాదు గాని पाप तो नहीं लगता, నిర్లక్ష్యం. लापरवाह हो सकती కొన్ని है। పాపం అనిపివు, कुछ तो ऐसा पाप नहीं लगता, నిర్లక్ష్యం. लापरवाह रहती ఆ నిర్లక్ష్యం వల్ల है। उस लापरवाह की మనం वजह से ఆత్మలో దిగజారిపోతాం. हम आत्मा में कमजोर हो जाते మీకు हैं। అర్థమవుతుందా? समझ में आ रहा है आपको? ఆ నిర్లక్ష్యం వల్ల उस लापरवाही की वजह से, మనము ఆ నిర్లక్ష్యం వల్ల ఏమవుతామంటే పాపంలో పడిపోతాం. उस लापरवाही की वजह से हम पाप में गिर जाते हैं। పాపంలో పడిపోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే पाप में गिरने की वजह से हमारे साथ क्या होता है? ఏం జరుగుతుందంటే क्या होता है हमारे మనం साथ? దేవుని యొక్క బైబుల్ విషయాల్లో మనం కరెక్ట్ గా ఉండలేం. वचन के विषय में लेकर हम सावधानी से नहीं रह पाते, ప్రార్థన విషయంలో కరెక్ట్ గా ఉండలేం. प्रार्थना के विषय में ढंग से नहीं रह पाते। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? నిర్లక్ష్యం అనేది పాపం కాదు, लापरवाह तो पाप नहीं है, కానీ लेकिन అది ఏం చేస్తుంది సార్? वो क्या करता पता है? ఆత్మీయతను తగ్గించుద్ది. हमारे अंदर आत्मीयता को घटा देगा। అదే ఇక్కడ అంటున్నాడు, यही बात को यहाँ कहता है, సకల విధమైన దురాశలు నా యందు పుట్టిస్తున్నాడు. सब प्रकार का लालच मेरे अंदर उत्पन्न करता है। అర్థమవుతుందా? समझ में आ रहे? 11వ వచనం కూడా చూస్తే इसी में 11वें वचन को भी देखेगा। 11వ వచనంలో కూడా इसमें 11वें वचन, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపింది అంటాడు. क्योंकि पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझे बहकाया और उसी के द्वारा मुझे मार भी डाला। దేని చేత అండి? किसके द्वारा? దేని చేత చంపింది? किसके द्वारा मार डाला? ఆజ్ఞ ద్వారానే. आज्ञा के द्वारा ही मार डाला। అక్కడ 8వ వచనంలో वहाँ 8वीं वचन में ఆజ్ఞనే హేతువు చేసుకొని आज्ञा को ये लेकर సకల విధమైన దురాశలు सब పుట్టించింది. प्रकार के बुरी लालच उत्पन्न किया है। మనం దాన్ని పాపం అనుకోవాలి, हम इस चीज को पाप नहीं मानते, పాపం అనుకోవాలి, पाप కానీ नहीं నిర్లక్ష్యం. समझते, मगर ये लापरवाह, కొన్ని పాపం కాదు कुछ तो पाप नहीं लगता। మీరు అనొచ్చు, आप कह सकते ఇదట్ట हैं, పాపం అండి, ये कैसे पाप हो सकते हैं? ఇదట్ట పాపం. ये कैसा पाप हो सकता పాపం కాకపోవచ్చు, है? पाप नहीं दिखता होगा, కానీ నిర్లక్ష్యం. कई बार लापरवाह होती है। కొన్ని మనకు మంచిగా అనిపిస్తాయి. कुछ हमारे लिए अच्छा लगता है, మా స్థితి हमारी स्थिति, మా స్థితి ఎలా ఉంది, हमारी स्थिति ऐसी है, ఏం చేస్తావు ప్రభు, क्या करे प्रभु, ఏం చేస్తావు ప్రభు, क्या करूं प्रभु, మా స్థితి ఇది. हमारी हालत तो ऐसी। కొంతమంది దేవుడికే చెప్తారు, कुछ लोग परमेश्वर को ही बताने लग जाते हैं, దేవుడు చెప్తారు परमेश्वर को बताते ఆయనకే हैं తెలవనట్లుగా, जैसे उनको मालूम ही ना हो। మా స్థితి ఇది ప్రభు. हमारी हालत ऐसी है प्रभु। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं తప్పు చేసినప్పుడు जब गलत करते हो तो ఇది తప్పు అన్నాం అనుకో, हम बोलेंगे ये गलत है, ఏం చేస్తాయా నా పరిస్థితి అయిపోయింది, నా కర్మ ఇక అంతే, నేను ఇక మారను, ఇక అంతే, నేను तो क्या करे, हमारी बदकिस्मती है, बस मैं ऐसा ही हूँ, मैं बदलूंगा ही नहीं, बस జగన్ ఇది తప్పే, इतना नहीं बोलते हाँ ये गलत है, ఇది చేయకూడదే हाँ मुझे नहीं करना चाहिए था। అనరు, ऐसा नहीं बोलते, పశ్చాత్తాపడరు. पश्चाताप नहीं करते। విశ్వాసులేనండి, విశ్వాసి. నేను విశ్వాసం గురించి చెప్తున్నాను मैं మీకు, विश्वासियों को लेके बताता हूँ, అవిశ్వాసం గురించి చెప్పట్లేదు. अविश्वास को लेकर नहीं बताता हूँ। ఏంటి తప్పు చేస్తాం ఏంటిది, आप क्यों गलत कर रहे हैं, ఎందుకు అలా చేసావు, क्यों ऐसे किए, ఏం చేస్తా, क्या करे, నాకు అది అలవాటు, ఇంకేముంది, मेरी आदत है, बस నువ్వెన్ని చెప్పి నేను మారను, నా వల్ల కాదు, आप कितने भी बताओ मेरे बस की नहीं है बदलना, ఇక నా వల్ల కాదు. मेरी बस की नहीं है। అంటే వీళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, यानी कि ये लोग कहाँ रहना ఓ, चाहते हैं, తప్పు జరిగింది, हाँ गलती हो गई, పడి पश्चाताप करके నిజమే రెండోసారి చెయ్యి. हाँ दोबारा नहीं करूंगा। చాలా మంది అందరండి అట్ట, ऐसे बहुत सारे लोग नहीं बोलते, కొంతమంది ఉంటారు, कुछ लोग हैं మా తప్పు చేస్తున్నామమ్మా, हाँ गलती कर रहे हो, మేము తప్పు చేస్తున్నాం లేండి, మీరేలేండి మంచోళ్ళు పరిశుద్ధులు, మీరే పరలోకానికి వెళ్తారులేండి, మేము నరకానికి వెళ్తాంలేండి అనే మాటలు కూడా ఉంటాయి. तो सावधान करने से बोलते हैं हाँ हम ही गलत कर रहे हैं, हम ही पाप कर रहे हैं, हाँ आप ही अच्छे लोग हो, हम नरक में जाएंगे, कोई बात नहीं, ऐसे बोलते हैं। అయ్యి నువ్వు ఎందుకంటే సంఘంలోకి వచ్చి కూడా తప్పు చేస్తున్నావు, आप कलिशे में आकर भी क्यों गलत कर रहे हो, ఇలా తప్పు చేయకూడదే, ऐसा नहीं करना चाहिए ना, ఎందుకు చేస్తున్నావు అంటే, क्यों कर रहे बोलने से ఏం చేస్తావండి, क्या करे, నేను పాపమే చేయాల్సి వస్తుంది, मुझे तो पाप ही करना पड़ रहे, ఇక సంఘానికి రాకపోతే బాగుండదు అనుకుంటే, ऐसा लगता है कलिशे में ना आने से ही अच्छा होगा, సంఘానికి వచ్చి కూడా పాపం చేస్తున్నాను కదా, कलिशे में आते हुए भी पाप कर रहा हूँ ना, ఇక సంఘానికి రాకపోతే మంచిదిగా. कलिशे में नहीं आने से अच्छा होगा। చూసారా, देखा, ఇట్లా इस प्रकार ఎన్నుకున్న వాళ్ళని విశ్వాసుల్ని ఈ రకంగా సకల విధములైన దురాశలు పెట్టి వాడు మోసం చేస్తున్నాడండి. इस प्रकार चुने हुए लोगों को ही शैतान और बुरी लालसा उत्पन्न करके उनको धोखा में रखता है। ఇక్కడ అంటాడు 8:11లో, और ये 7 का ज्ञान ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపేసింది. आपने अवसर पाकर आज्ञा के द्वारा मुझे बहकाया और उसी के द्वारा मुझे मार भी डाला। ఎన్నిసార్లు వింటున్నా, आप कितने बार भी सुन रहे हो, ఏదేను వనంలోకి వెళ్ళాల్సిందే, आदन की वाटिका में तो जाना ही पड़ेगा, ఏదేను వనంలోకి వెళ్ళాల్సిందే, आदन की वाटिका में जाना ही होगा। ఏదేను వనంలో జీవితం లేకుండా మన జీవితం లేదు. आदन की वाटिका की जिंदगी के बिना जिंदगी नहीं है। ఏదోను వనము మనతోటి ఇంక్లూడ్ అయ్యి టచ్ అయ్యి ఉంది. మనం आदन की वाटिका जो हमारे साथ ही जुड़ी हुई है। నేను రోజు చెప్తున్నా మీకు, मैं रोज ही कहता हूँ పండు తినకూడదని చెప్పాడు, फल नहीं खाना चाहिए बोला, ఆడేమంటాడు సాతానుడు, शैतान क्या कहता है, కళ్ళు తెరవబడతాయి, आंखों खुल जाएगा, దేవతల్లాగుంటారు. देवताओं के समान रहोगे। చూడండి, देखो ఆజ్ఞే आज्ञा ही है,
మీ దేవతలాగా ఉంటారు మీరు. आप देवताओं के समान रहोगे, మీ కళ్ళు తెరవబడతాయి. आपकी आंखें खुल जाएगा। దేవుడు మిమ్మల్ని మోసపుచ్చునే ఉంటా. परमेश्वर ने शायद आपको धोखा में रखा होगा, లేకపోతే ఈ పండు పెడతాడు. नहीं तो क्यों ये पेड़ लगाया है आपको? చాలా మంది అడిగారు నన్ను. बहुत सारे लोगों ने बोला है, సరేనండి, ठीक बात है, ఆ చెట్టు పళ్ళు తినకూడదు, उस पेड़ का फल नहीं खाना దేవుడు चाहिए। ఎందుకు పెట్టాడు? फिर क्यों परमेश्वर ने उस पेड़ को लगाया? ఎందుకు పెట్టాడు దేవుడు? क्यों लगाया? फिर మరి పెడితే తినకేం చేస్తారు? अगर लगाए तो क्यों नहीं खाएगा लोग? అప్పుడు మనం అంటాం तब हम कहेंगे తినొద్దని చెప్పాడుగా. खाने को मना किया है ना, పెడితే ఎందుకు, తినొద్దని చెప్పడం ఎందుకు అసలు? अरे उस पेड़ को लगाना क्यों है और खाने को क्यों मना करना है? ఎంతమంది పిచ్చపాటి మంది నన్ను అడిగేవాళ్ళు. ऐसे कई सारे लोग हैं ये सवाल करने वाला मुझसे। ఒక రోజు ఒక ఊరు వెళ్తే एक दिन एक गांव गया था, వాక్యం 12 గంటల దాకా జరిగింది. वचन हुआ 12 बजे तक, స్టూడెంట్స్ వచ్చారు చాలా మంది. स्टूडेंट्स आए थे कई सारे। నేను చెప్పిన వాక్యం కొంతమందికి ఏమవుతుందంటే ప్రశ్నార్థకంగా వాళ్ళకి అనేక డౌట్లు వస్తాయి. तो मेरे से वचन सुनते तो कई लोगों को क्वेश्चन उठता है। వాళ్ళు వచ్చారు, उन्होंने आया, 10 మంది స్టూడెంట్స్ 10 लोग थे, నా దగ్గరికి వచ్చి मेरे पास आया, తెల్లవారు 4 గంటల దాకా కూర్చున్నారు. सुबह का 4 बजे तक बैठा। అందులో వాళ్ళు ఏమంటారు తెలుసా? क्या बोलते पता है? పాష గారండి, पास्टर जी, మా ఊరు వచ్చిన ప్రతి యొక్క పరిచారకుడు అంటే ప్రసంగికుడు हमारे गांव जो भी परिचय करने वाला आए संदेशक, మేము అడిగాడు చెప్పలేకపోయాడు. हमने जो कुछ भी पूछा उसका जवाब नहीं दे నేను पाया। వెళ్ళి చెబుతాననే వాళ్ళు. वो बोलते थे जाके बाद में बताएंगे। రేడియో ప్రసంగికులు, और रेडियो में के संदेश देने वाले ఇంటర్నేషనల్ స్పీకర్లు इंटरनेशनल स्पीकर थे, వాళ్ళు వచ్చి वो आकर మేము అడిగేవాడికి చెప్పలేక हमने जो पूछा उसका जवाब नहीं दे पाया, మేము వెళ్ళి చెబుతామనే వాళ్ళు, बाद में बताएंगे करके మీకు बोलते లెటర్ రాస్తామనే వాళ్ళు. आपको चिट्ठी लिखेंगे बोलते थे। ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. अभी तक किसी ने नहीं అసలు बताया। మీరు కూడా చెప్పలేరు అనుకుంటానులే. ऐसा लगता आप भी नहीं बता पाओगे। నేను అప్పుడు అన్నాను, तब मैंने कहा నేను చెప్పలేను, నా వల్ల కాదండి. मैं बता नहीं सकता, मेरे बस की అది नहीं है। కరెక్ట్ అండి అన్నారు. हाँ, उन्होंने बोला हाँ सही बोला आपने, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తాడు, लेकिन पवित्र आत्मा प्रभु बताएगा। నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తాడు. मेरे अंदर जो है वो पवित्र आत्मा बताएगा। మీరు अడగండి ఏం అడుగుతారు. आप जो कुछ भी पूछना पूछ लीजिए। 4 గంటల దాకా ఉన్నారండి వాళ్ళు. 4 बजे तक रहा मेरे साथ, 1 గంట నుండి 4 గంటల దాకా रात के 1 बजे से लेकर सुबह का 4 बजे ప్రతి तक ఒక్క ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా చెప్పాడు. रहा। हर एक क्वेश्चन को लेकर पवित्र आत्मा परमेश्वर ने अपने दास के द्वारा जवाब दे दिया। అక్కడే మోకరించి ప్రార్థన చేశారు. तो वहीं पे घुटनों में आकर उन्होंने प्रार्थना किया, అక్కడే మోకరించి ప్రార్థన చేశారు. वहीं पे घुटनों में आकर प्रार्थना किया। నిజంగా ప్రభువా ఈ రోజు మాకు అన్ని విషయాలు తెలియజేశారు. हाँ प्रभु, सच्ची में आज के दिन सब बातें हमें बताया। ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ఉంటారు. इस तरह क्वेश्चन करने वाला कई सारे लोग हैं। అపవాది కూడా ఆ యొక్క అవని ఆ ప్రశ్న వేసి ఉంటాడు. तो इब्लीस ने भी अवश्य इसी प्रकार का क्वेश्चन किया होगा, తట్టుకోలేక పాపం చేసేసింది. तो वो बर्दाश्त नहीं कर पाई, उसकी बातों में आ गई, తట్టుకోలేక పాపం చేసింది. बर्दाश्त नहीं कर पाई। ఈ రోజు కూడా ఒక మంచి విశ్వాసి, आजकल भी एक अच्छा विश्वासी, ఆజ్ఞలున్న విశ్వాసి आज्ञा को सुनने वाला विश्वासी తట్టుకోలేక పాపం చేస్తాడండి. बर्दाश्त नहीं कर पा रहे और पाप कर रहे हैं, తట్టుకోలేక పాపం చేస్తారు. बर्दाश्त नहीं कर पा रहे और पाप करते जा కొంతమంది रहे हैं। ఏడుస్తారు, कुछ लोग रोते हैं, పాపం చేస్తారు, ఏడుస్తారు, पाप करते हैं और रोते रहते हैं, పాపం చేస్తారు, ఏడుస్తారు, पाप करते हैं और रोते रहते మళ్ళీ हैं। అంటారు, फिर कहते हैं దేవా परमेश्वर నన్ను ఎందుకు పాపం చేయించావు? मेरे द्वारा क्यों होने दिए पाप? పాపం చేసినప్పుడు నన్ను ఆపొచ్చు కదా, पाप करते वक्त मुझे रोक सकता था ना, నన్ను ఆపొచ్చు కదా, मुझे रोक सकता था ना, నన్ను ఆపొచ్చు కదా, मुझे रोक सकता था నా ना, చేత ఎందుకు చేయించావు? मेरे द्वारा क्यों कराया? ఇలా అడుగుతారండి. इस तरह पूछते हैं, ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు क्योंकि 40 साल से పిచ్చపాటి విషయాలు, పిచ్చపాటి మంది నా యొక్క అనుభవంలో. कई सारे लोग हैं मेरे अनुभव में, కాబట్టి इसलिए చూడండి, देखिए। దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు, యూదులు, परमेश्वर के लोग हैं इजराइली और यहूदी। మలాకీ కనుక మీరు తీస్తే मलाकी ग्रंथ को खोलेगा, మలాకీలో मलाकी में 2వ అధ్యాయం చూస్తే दूसरे अध्याय देखेगा, 11వ వచనం కనుక చదివితే दूसरा का 11 वचन देखेगा तो యోదావారు ద్రోహులయ్యారు, ఇజ్రాయేలీల మధ్య యెరూషలేములోని ఏ క్రియములు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. చూడండి, यहाँ पे ये लिखा गया है कि यहूदा ने विश्वासघात किया और इजराइल में और यरूशलेम में घृणित काम किया गया है। ఏమవుతుందంట? क्या हो रहा है? యోదావారు ద్రోహం చేస్తున్నారంట. यहूदा लोग तो विश्वासघाती बन गए, ఏమన్నా విశ్వాసఘాతులు, विश्वासघाती हो गए, ఇంకా और ఇజ్రాయేలీలు, इजरायली लोग ఇజ్రాయేల్ మధ్య इजराइल के बीच में యెరూషలేములోని హే క్రియలు జరుగుతున్నాయంట. और यरूशलेम में ही घृणित काम कर रहे थे। చూడండి, అక్కడ देखिए आप, యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి అన్య దేవత పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారంట. तो ये लिखा गया है कि क्योंकि यहूदा ने पराई देवता के अन्य कन्या से विवाह करके यहोवा के पवित्र स्थानों को जो उसका प्रिय है अपवित्र किया है। అందంగా కనపడతారండి వాళ్ళు. वो लोग खूबसूरत दिखते हैं। ఎట్లా కనపడతారు? कैसे दिखते हैं? అందంగా కనపడతారండి. खूबसूरत दिखते हैं। అనుజులు ఎట్లా కనపడతారు? अन्यजाति कैसे दिखते हैं? అనుజులు అందంగా కనపడతారు. अन्यजाति बड़े खूबसूरत दिखते हैं। క్రైస్తవ పిల్లలు मसीह लोग చక్కగా నార్మల్ గా కనపడతారు. सिंपल दिखते हैं। ఈ క్రైస్తవ పిల్లలకి इन मसीह लोगों को వాళ్ళు నచ్చుతారు, వీళ్ళు నచ్చరు. तो
वो अन्य जाति के बच्चे पसंद आते, अपने लोग पसंद नहीं आते। అన్ని జనులే వాళ్ళకి నచ్చుతారు. अन्य जाति उनको पसंद आता है। ఎందుకని? क्यों? వాళ్ళు చక్కగా అందంగా అన్ని అలంకరించుకుంటారు. వాళ్ళు वो बड़ी खूबसूरती बनाने के लिए ज्यादातर अलंकरण करके వాళ్ళ रहते हैं। నడక కూడా కొంచెం మార్పుగానే ఉంటది. उनके चलने का तरीका भी अलग दिखता है, వాళ్ళ నడక కూడా కొంచెం మార్పుగానే उनका ఉంటది. तरीका भी चलने का अलग వాళ్ళ दिखता మాటలు है, బాగుంటాయి. उनकी बातें अच्छा लगता వాళ్ళ है, మాటలు బాగుంటాయి. उनकी बातें अच्छा लगता అందుకని है। అలాంటి స్త్రీ పక్క బాబాక్ అని చెప్పి ఆ సామెతల్లో రాశాడు సొలొమోను. అలాంటి స్త్రీల పక్కకి వెళ్ళవాకు నువ్వు. इस तरह इसलिए सोलोमन ने लिखा है नीति वचन में, ऐसी स्त्रियों के उधर मत जाना, అవి నిన్ను చంపేస్తే పాతాళలో తీసుకెళ్లిపోద్ది. आपको अधोलोक में लेके जाएंगे। వాళ్ళ మాటలు తీగుంటాయండి. उनकी बातें बड़े కానీ बच्चे క్రైస్తవ लगते हैं, పిల్లలు लेकिन मसीह लोग సింపుల్ గా ఉంటారు. सिंपल रहते हैं। వాళ్ళు అందంగానే ఉంటారు, वो है वो కానీ कुदरती లోకంలో खूबसूरत। ఉన్నట్టుగా ఉండరు. जैसे संसारिक लोग है ना वैसे नहीं रहते। ఈ తల్లిదండ్రులు కూడా విశ్వాసులు కూడా ये माता पिता भी विश्वासी भी, డబ్బు రాదు క్రైస్తవుల దగ్గర. पैसा नहीं आता मसीहों के पास, క్రైస్తవుల దగ్గర డబ్బులు ఉండవు. पैसा नहीं होते मसीहों के వీళ్ళే पास। ఇస్తారు డబ్బులు. ये कहाँ से देंगे? వీళ్ళే అదేంటి విశ్వాసం విశ్వాసం అంటారు. ये तो बोलेगा तो ज्यादा बोलेगा हमें विश्वासी है विश्वासी है, వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు? तो पैसा क्यों देंगे? అన్ని జనులు అయితే अन्य जाति होगा तो ఒక స్కూటర్ ఇస్తారు, అంటే అంటే కట్నం. यानी कि दहेज देते हैं, స్కూటర్ ఇస్తారు, एक स्कूटी देंगे, 4 కాళ్ళ బండి ఇస్తారు, और 4 पहिया वाला गाड़ी देंगे, బండి ఇస్తారు, गाड़ी देंगे, ఇంకా और ఉంగరాలు చేపిస్తారు, अंगूठी आप देंगे, బంగారం ఇస్తారు, सोना चढ़ाएगा, అన్ని ఇస్తారు. बहुत कुछ देंगे। వీళ్ళే ఇస్తారు క్రైస్తవులు. मसीह लोग क्या देंगे? హల్లెలూయా ఆమేన్ అంటారు. వీళ్ళు हालेलुया आमीन बोलेंगे, దేవునికి ఆశీర్వాదం అంటారు. परमेश्वर की ओर से आशीष मिले बोलेंगे। వీళ్ళే ఇస్తారండి. ये क्या देंगे? వీళ్ళ పిల్లల నుంచి ప్రయోజనం మనకి. इनके बच्चों के शादी करने से क्या फायदा हमको? మన సంఘంలోనే కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, చేసుకున్నారండి పిల్లల్ని. ऐसा लोग भी अपने कलिशों में भी ऐसे लोगों से शादियां भी की है, అన్ని జనుల పిల్లల్ని చేసుకున్నారండి. अन्य जाति के लोगों से शादियां रचा। చూడండి, देखिए ఇది పాపం అనరాళ్ళు. वो इसको पाप नहीं बोलते, ఇది ఏమంటారు మరి? क्या करते हैं? कहते సరే हैं నిర్లక్ష్యం అందాం, चलो बोलो लापरवाह, తప్పనిసరి అందాం. या तो मजबूरी हो गई। కానీ ఇప్పుడు నీ కొడుకు మళ్ళీ ఆ పాపంలోకి ఆ ఎదుగుదల ఆ స్పీడ్ బ్రేకర్ పడి ఆగిపోయిందిగా. तो आपके बच्चे तो प्रभु में बढ़ने वाला था, उसका स्पीड ब्रेकर लग गया, उसका बढ़ना बंद हो गया। మంచి స్పీడ్కి వెళ్తున్న బళ్ళు अच्छी रफ्तार में जाने वाली गाड़ी స్పీడ్ బ్రేకర్ ఉంటే अगर स्पीड ब्रेकर आ गया వెంటనే గాడి యొక్క ఆ స్పీడ్ ఆగిపోతుంది. तुरंत गाड़ी का स्पीड कंट्रोल में आ जाएगा। ఒక విశ్వాస జీవితంలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఎన్నో వస్తున్నాయి అనుకోండి. इस तरह की विश्वासी जिंदगी में अगर रुकावट आ रहे हैं, స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి इस అనుకోండి, तरह की स्पीड ब्रेकर्स आ रहे हैं, ఆ స్పీడ్ తగ్గిపోతా ఉంటుంది. तो हमारी जो रफ्तार है वो घटता जाएगा, ఆ స్పీడ్ తగ్గుతా ఉంటుంది. रफ्तार घटता ఎప్పుడైతే जाएगा। స్పీడ్ తగ్గుతూ ఉంటుందో जैसे रफ्तार घटेगा మన ఆత్మలో ఏమవుతుందంటే సన్నగిల్లి నులివెచ్చని వచ్చేసి हमारी आत्मा में गुनगुना की जिंदगी आ जाएगा। కొంతమంది వెనక్కి తిరిగి చూస్తారు. जो पीछे मुड़ के देखते हैं, అలా చూడకూడదండి. ऐसा नहीं देखना चाहिए। అందుకని చూడండి, इसलिए देखिए ఇక్కడ यहाँ पे ఈ ఇజ్రాయెల్ అంట ये इजरायली ఇంకేమంటారు తెలుసా? और क्या कहते हैं, చూడండి ఇజ్రాయెల్ ఇంకేమంటారు. और क्या बोलते हैं। అయితే ఒక మాట तो एक बात है, దేవుడు ఏం చెప్పాడంటే परमेश्वर ने क्या कहा మలాకీలోనే मलाकी में ही, మీకు 2 విషయాలు గుర్తు చేస్తాను. आपको 2 बातें याद दिलाऊंगा। 2వ అధ్యాయము दूसरे अध्याय 15వ వచనంలో 15 वचन में కింద ఒక మాట అంటాడు, नीचे एक बात कहा है, మీ ఆత్మను మీరే కాపాడుకోండి. अपने आत्मा को आप ही बचाओ। ఇక్కడ అంటాడు क्या कहता है 15వ వచనంలో, 15 में, కింద రాయబడింది, शुरू में ही लिखा है हिंदी में, మీ ఆత్మను మీరే కాపాడుకోండి. आत्मा को आप ही बचाओ करके लिखा है। చూడండి देखिएगा, తర్వాత और ఇంకా 2వ అధ్యాయము दूसरे अध्याय 16వ వచనం కింద కనుక చదివితే, 16 वचन में नीचे देखिएगा, మీ మనసుల్ని కాచుకోండి. अपने मन को संभाल के रखो, మీ ఆత్మను మీరే కాపాడుకోండి. अपने आत्मा के विषय में आप चौकस रहो, మీ మనసుల్ని మీరే కాచుకోండి. अपने आत्मा के विषय में आप ही सावधान रहो, విశ్వాసఘాతుకులు కాకుండండి. विश्वासी घाती मत होना। అర్థమవుతుందా? समझ में आ रहे? మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు. तुम अपने बातों के द्वारा यहोवा को दुख देते हो। ఏంటంట? क्या कहते हैं? ఆయాస పెడుతున్నారంట. परमेश्वर को दुख पहुंचाते हो। దేని చేత ఆయాస పెడుతున్నారు అడుగుతారంట మీరు. और ये भी पूछोगे आप, हमने किस विषय में उनको दुख पहुंचाया? చెడు కార్యాలు చేసిన వారంతా యెహోవా దృష్టికి మంచివారు, వారిపై ఆయన సంతోషపడతాడు. లేక న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు అని చెప్పుకోవటం చేతనే మీరు ఆయన్ని ఆయాస పెడుతున్నారు. 16 ఈ 16 మీరు చదువుకుంటూ వస్తే 16 కింద నుంచి చదువుకుంటే 16 మీరు కింద నుంచి ఉంటే మీ మనసులను కాచుకోండి, విశ్వాసఘాతుకులు కాపాడకండి. 16 में नीचे लिखा, अपने आत्मा के विषय में चौकस रहो,
और विश्वासी घाती मत बनो। మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు. अपनी बातों के द्वारा यहोवा को उकसाते అంటే हो। మీ మాటల ద్వారా ఆయనకి ఏం చేస్తున్నారంటే బాధ కలిగిస్తున్నారు. आपकी बातों के द्वारा उनको बड़ा दुख पहुंचाते అందుకే हो। మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमारी बात भी बड़ी सावधानी से కొంతమంది होनी चाहिए। మామూలు సమయంలో శాంతంగా ఉంటారు కానీ कुछ लोग ऐसे साधारण समय में बड़ी शांत रहते हैं। కొన్ని చోట్ల గబగబా మాట్లాడటం, ఇతరులని హేళనగా చూడటం, ఇతరులను సులకనగా చూడటము, ఇతరులను గద్దించటం అవి చేస్తూ ఉంటారు. तो कई समय ऐसा करते हैं कि दूसरों को प्रति गुस्सा से बात करना, घुड़कना या डांटना या तो मजाक करना, चिढ़ाना, इस तरह करते हैं। తర్వాత उसके बाद ఎక్స్ట్రా మాట్లాడతారు, हद से ज्यादा बात करते हैं, కోపంగా మాట్లాడతారు. गुस्सा से बात करते हैं। అది తప్పు అనుకో. एक गलत नहीं समझते। ఎప్పుడు ఇది कब ఎప్పుడు మాట్లాడతారు? कब बात करते हैं? కొన్ని తొందరపాట్లు ఉంటాయి. कुछ जैसे वो तावली यानी कि जल्दबाजी है ना, उस वक्त అప్పుడు అంటారు तब कहते हैं। ఓవర్గా మాట్లాడటము, और हद से ज्यादा बात करना, అవి మీరు మీరు గమనించుకోవాలండి. इस बात को पहचानना है। నేను దాన్ని చెప్పాలంటే క్లియర్ గా చెప్పాలంటే अगर भाई साफ साफ बताना हो तो కొన్నిసార్లు మీకు బాధ పడేస్తుంది. कई बार आपको दुख भी लगेगा। ఇది కూడా పాపమా అంటారు. क्या ये भी पाप है क्या? నేను ఇందాక చెప్పాను మీకు, मैंने पहले ही बताया था, పాపం కాకపోవచ్చు. पाप नहीं हो सकता शायद। తెలుగులో ఏమంటాం, ఇందులో ఊతావలి అంటాం. ఊతావలి అంటే तొందరపాటు, తొందరపాటు. ఉతావలి। నువ్వు తొందరపాటు పడొద్దు. आप उतावली नहीं होना। ఎప్పుడు నువ్వు శాంతంగానే ఉండాలి. हमेशा आपको शांत ही रहना है। ఎలా ఉండాలంటే कैसा रहना है? ఎప్పుడు మీరు శాంతంగానే ఉండండి. हमेशा आप शांत ही बने చూడండి रहो। 3వ అధ్యాయం మలాకి देखिए 3रा 6వ अध्याय వచనం కనుక చదివితే वचन 6 देखिएगा तो యెహోవానైన నేను మార్పు లేని వాడిని. कहता है कि क्योंकि मैं यहोवा बदलता नहीं। మార్పు లేని వాడండి. वो बदलता नहीं है। మనము हम రక్షించబడ్డాం. उद्धार पाए हैं। మనకు మార్పులు సమయాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం మారిపోతాం. तो हम समय को देखकर, हालतों को देखकर हम बदलते बदलते जाते हैं। నేనైతే मेरे लिए చాలా జాగ్రత్తగా ఉంటాను. सारा बड़ा सावधान से रहता हूँ मैं, చాలా జాగ్రత్తగా ఉంటాను. बड़ी सावधान से కొన్ని रहता हूँ। చోట్ల कई बार వెంటనే తొందరపడతాం, तुरंत गुस्सा हो जाते हैं। వెళ్ళి కోపపడతాం. तो गुस्सा करते ఎక్కువగా गुस्सा करते हैं ज्यादा, తొందరపడతాం. जल्दबाजी हो जाती है। ఉండకూడదండి. ऐसा नहीं होना चाहिए। ఎల్లవేళలా हमेशा ఎప్పుడు నువ్వు ఒక విశ్వాసి అన్న సంగతి మర్చిపోవు. आप इस बात को कभी नहीं भूलना चाहिए। आप एक विश्वासी हो, విశ్వాసి అన్న సంగతి మర్చిపోవు. विश्वासी होने के बात नहीं भूलना है। 17 ఏమంటాడు? यहाँ का 17 में क्या कहता అయితే है? దేని చేత ఆయన ఆయాసపడుతున్నాము, ఆయన్ని ఆయాసపడుతున్నాము అంటారంట. तो किस विषय में हम उनको उकसाते हैं करके बोलते हैं? వీళ్ళు అంటారంట, वो कहते हैं చూడండి, చెడు కార్యాలు చేసిన 2 का 17 2:10 చెడు కార్యాలు చేసిన వారంతా యెహోవా దృష్టికి మంచివారు. कहता है कि जो ఆయన कोई बुरा పైన ఆయన करता है, సంతోషపడతాడు. जो कोई बुरा करता है वह यहोवा की दृष्टि में अच्छा लगता है। ఇక్కడ ఏమంటున్నారు? वो क्या कहते हैं? చెడ్డగా చేసే వాళ్ళందరూ మంచోళ్ళే. बुरा करने वाले जो है सब अच्छा लगता है। పాపం చేయక ఇంకేం చేస్తామండి? पाप ये तो पाप नहीं करेंगे तो और क्या करेंगे? ఏం చేస్తాం? పాపం చేయక ఏం చేస్తాం? अगर आप पाप ये तो पाप ना करते हो और क्या करेंगे? అప్పుడే అన్న నేను చూపియండి మంచోడు ఎవడు ఉన్నాడు ఇక్కడ. तो तभी मैंने बोला था, लोग बोलते हैं ना, दिखाओ कोई अच्छा है क्या, మంచోడు ఉన్నాడు कोई చూపియండి. अच्छा इंसान है क्या, दिखाओ बोलते। అంటే ఇక్కడ ఏం తీసుకున్నారు వీళ్ళు? तो ये क्या लेते हैं? బలహీనతలు మాటలు. कमजोरी बात। ఇందాకేమన్నాడు? నీ మాటల చేత యెహోవాను మీరు ఆయాస పెడుతున్నారు. अपनी बातों के द्वारा यहोवा को तुम दुख మీరు पहुंचाते ఎదిగే మాటలు మాట్లాడట్లా. हो। आप बढ़ने वाले बातें नहीं करते నువ్వు हो। తగ్గించు అంటే నువ్వు పడిపోయే మాటలే మాట్లాడుతున్నావు. मेरे पे आप गिर जाने वाली बातें ही करते हो। నువ్వు ఎదిగే మాటలు మాట్లాడితే बढ़ने वाला बातें करेगा అక్కడ तो దాకా ఎందుకండి? ऐसे क्या बताता हूँ एक और विषय। మీరేమంటారు మీ పిల్లల్ని? आप क्या बोलते हो अपने बच्चों ఒరే, को? రోజుకు ఒక ముద్ద ఎక్కువ తింటుంటే పేగు కూడా పెరుగుద్ది, నువ్వు ఎక్కువ తింటా ఉంటావు అంటారు. अब रोज का एक निवाला ज्यादा खाएगा तो आपको भूख बढ़ेगा और दिन पे दिन ज्यादा खा पाओगे। రోజు రోజు తగ్గిస్తా ఉంటే दिन पे दिन कम करता जाएगा పేగు तो సన్నగిలుద్ది, अंदर की आंतड़ियां जो है पतले हो जाएंगे నువ్వు తినలేవు. और ज्यादा नहीं खा కొంచెం पाओगे। కొంచెం రోజుకి ఎక్కువ తింటా ఉండు, इसलिए कि निवाला रोज रोज ज्यादा మీ खाएगा, పెరుగు మీ పేగు పెరుగుతూ ఉంటది, आपकी जो आंतड़ी है वो साइज बढ़ता जाएगा మీరు బాగా తింటారు और आगे को अच्छा खा पाओगे। కదా. यही बोलते हैं ना। అట్లానే इसी प्रकार రోజు రోజుకు మనము దిగజారు మాటలు మాట్లాడకుండా ఎదిగే మాటలు మాట్లాడుకుంటే अगर दिन पे दिन अगर हम प्रभु में बढ़ने वाले बातें करें ना कि कमजोरी बातें। మా సంఘంలో ఒక ఆయన ఉండేవాడు ఇది వరకు. करिश्मे में एक इंसान रहता था पहले, అది 94-95లో మాట. तो 95 की बात है ये। ఏదన్నా తప్పు మాట వచ్చిందనుకో, कोई गलत से बात आ गया "ఐ చైతాన్ పో పో పో" అంటాడు. तो शैतान जा जा करके बोलता ఆయన నోటి నుంచి వచ్చింది ఎప్పుడు అన్నాడు? आता है उसी के मुंह से, ఎన్న అంటాడు, तुरंत बोलता "ఐ है చైతాన్ పో ऐ शैतान चला పో जा, సైతానా" चला जा शैतान। అంటే यानी कि తప్పు జరిగింది, गलती हो गई, మళ్ళీ 2 సార్లు చేయకూడదు. फिर दोबारा नहीं करना चाहिए।
ప్రభువా వందనాలు మీకు, प्रभु धन्यवाद, నాకు శక్తిని ఇవ్వండి. मुझे शक्ति दे दो। చూడండి ఆయన పేరే పీటర్ అండి, उनका नाम ही पीटर है, ఆయన పేరే పీటరు. पीटर है, పాప ఆయన నేపాల్ ఆయన, वो नेपाल का है, ఆయన నేపాల్ ఆయన. वो नेपाल का है। ఆయన అంటాడు ఎప్పుడు, वो कहता है हमेशा, ఎప్పుడు అది అంటాడు. हमेशा ఎలా ఉంటాడు తెలుసా, कैसा है, పేతురులాగే ఉంటాడు. पतरस की जैसा ही ఆ उतावला, పేరు ఎందుకే పెట్టారు ఆయనకి, नाम शायद ऐसा ही रखा है, అట్లా ఉంటాడండి. ऐसा ही उतावला रहता है, నిప్పు కణంలాగా ఉంటాడండి. तो उबलता हुआ आग का चिंगारा दिखता నేనంటే है। ఆయనకి బాగా ఇష్టం. मेरे को बहुत पसंद करता ఆయన था। ఏమంటారు తెలుసా, वो क्या बोलता था, ఎంతవరకు వచ్చిన విశ్వాసం చూసే కానీ పాస్టర్ గారు మీ అంత పరిశుద్ధులు ఎవరు అంటున్నాను. तो इससे पहले वो कई सारे विश्वासियों को देखा, पास्टर जी आपके जैसा पवित्र कोई नहीं है बोलता। సిస్టర్ లాగా ఉంటే ఎవరు లేరు ఇక్కడ. तो सिस्टर लगा यहाँ कोई, सिस्टर जैसे यहाँ कोई नहीं है ఇంకో बोलता। మాట అంటాడు, एक और बात అసలు है, పాస్టర్ కూడా పాస్టర్ కూడా లేడు మీలాగా. आपकी जैसे पास्टर में भी नहीं है करके ఎందుకంటే बोलते। సిస్టర్ సమర్పించుకుంది. क्योंकि सिस्टर ने समर्पित किया है। మీరేమనుకోబాకండి, आप बुरा मत मानना, ఆ పాస్టర్ ఇట్లా పెట్టి బాగా పెట్టుదన్ని पास्टर में तो खूब अच्छी तरह पहनती थी, అన్ని పెట్టుకుంటది, सब लगाते थे, ఈ పెట్టుకుంటది, सारा कुछ पहनती थी, అన్ని పెట్టుకుంటది. सब लगाती थी। అప్పుడు సిస్టర్ వయసు అని తెలుసా, तब सिस्टर की उम्र कितना पता है? అప్పుడు సిస్టర్ వయసు నా ఉద్దేశంలో 25-24. तो 24-25 साल की है। ఆ వయసు ఎంత తెలుసా, उनका उम्र 50 అట్లా ఉంటుంది. 50 साल की थी। ఇది సిగ్గుపడొద్దా, तो इन्हें देखकर तो उन्हें लज्जा होना चाहिए था ना, సిగ్గుపడొద్దా. लज्जित होनी चाहिए। నాకు ఉంగరం కూడా లేదు, मेरे को हाथ में अंगूठी भी ఆయన नहीं था, 2-3 పెడతాడు. वो 2-3 पहनता है। ఆయన సిగ్గుపడొద్దు, वो लज्जित होना है ना, సిగ్గుపడాలి, సిగ్గుపడదు. लज्जित होना है नहीं होना। కానీ నన్ను మమ్మల్ని అంటారు, हमको बोलते हैं మీరు పరిశుద్ధులు, आप पवित्र हो, మీరు పరిశుద్ధులు. आप है पवित्र, అలా ఉండాలండి, ऐसा ही रहना है, అలా ఉండాలి. ऐसा होना है, అంతేగాని इतना ही। కాపరే ఎట్టుంటే ఉండాలి. కానీ మనం అన్ని చెంగాల పెట్టుకోవచ్చు, గోరింటాకులు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టి తిరగవచ్చు, ముసలితనాన్ని దాచుకోవచ్చు. అది పాస్టర్లకు పనికి వచ్చుదిలే, మనకు పనికి రాదులే అని అనుకోబాకండి. कभी ये नहीं सोचना पास्टर लोगों को ऐसा रहना चाहिए, मगर हम तो सब प्रकार का श्रृंगार करना चाहिए, मेहंदी बालों में लगाना, कलर लगाना, ये सब कुछ कर सकते हैं, हमारे लिए नहीं है करके मत सोचो। అంటారు कुछ लोग बोलते हैं మేము పాస్టర్ లాగా ఉండాలి, हम पास्टर माँ के समान रहना है, పాస్టర్ లాగా ఉండాలి. पास्टर के जैसा रहना है। ఉండగలుగుతావా నువ్వు, क्या रह पाते हो आप, ఉండగలుగుతావా, क्या रह पाते हो आप? ఉండగలిగితే చూడాలి ఒకసారి, अगर रह सकते तो देखेंगे, अच्छी बात है। చూడండి. देखिए, అలా ఉండాలి మేము, ऐसा रहना है हमें, అలా ఉండాలంటే ऐसा रहना है। చాలా త్యాగం చేయాలండి, बहुत त्याग करना होगा, చాలా త్యాగం చేయాలి. बहुत कुछ त्यागना చిన్న होगा, చిన్న విషయాలు కూడా, छोटी छोटी विषयों को भी, చిన్న చిన్న విషయాలు కూడా. छोटी छोटी विषयों को भी। అందుకే అంటాడు, इसलिए कहता है పాపం చేసేటప్పుడు పాపం చేస్తేనే కృప ఎక్కువ ఉంటుందంట. तो पाप करने से ही ज्यादा अनुग्रह बना ఇట్లా रहेगा। ఉంటుందా, क्या ऐसा होगा क्या? చూడండి. देखिए ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री 5వ అధ్యాయము, 5वीं अध्याय, ఒకసారి తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री 5वीं अध्याय, 5వ అధ్యాయము 5वीं अध्याय చివరి ఇక్కడ అంటాడు చూడండి. आखिरी में देखिएगा, 19వ వచనం నుంచి చదివితే, 19 से पढ़ेंगे तो ఒక మనుషుని విధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. क्योंकि जैसा एक मनुष्य के आज्ञा ना मानने से बहुत लोग पापी ठहरे, वैसा ही एक के आज्ञा मानने से बहुत लोग धर्मी ఇక్కడ మనం ठहरे। గమనించాలండి, यहाँ पे पहचानना ఇక్కడ है, అనకూడదు. ఇక यहाँ ये नहीं बोलना है ఈ हमें, ప్రసంగులు అన్నట్టు जैसे सबोपदेशक में చెడు बोलता है, కార్యాలు చేసేవారినంతా యెహోవా ఆయన చక్క మంచి వాళ్ళు, तो बुराई जितने करते हैं उन्हीं लोगों को परमेश्वर दृष्टि करता है अच्छे लोग हैं। ఆయన వాళ్ళని ఏమండు, और परमेश्वर उनको మలాకిలు परमेश्वर उनको कुछ बोलता नहीं है, ఆయనేమండు, उनको कुछ बोलता नहीं है। ఒకవేళ తప్పు చేస్తుంటే अगर गलत कर रहे तो న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు, अगर न्याय करने वाला परमेश्वर कहाँ गया? చూడండి అసలు ప్రశ్న చూడండి. उनकी क्वेश्चन देखो, వాళ్ళు తప్పు చేస్తున్నారు, अगर मानो वो गलत कर रहे हैं, చెడ్డోళ్ళే, కానీ దేవుడు సంతోషిస్తున్నాడు. परमेश्वर उनसे प्रसन्न है, అసలు వాళ్ళు ఏమంటలా, उनको कुछ नहीं बोल रहे। ఆ దేవుడు ఏమయ్యాడు. तो ఒకవేళ దేవుడు ఉంటే అనాలగా, अगर सच में परमेश्वर तो कुछ डांटना है ना उनको, వాళ్ళకి వెంటనే కనపడాలిగా, तुरंत उनको दिखना వెంటనే चाहिए, నశించిపోవాలిగా. तुरंत वो लोग नाश होना है। ఏమని అంటున్నాడు, న్యాయకర్త అయిన దేవుడు ఏడి. फिर न्याय करने वाला परमेश्वर कहाँ गया? అట్లా చెప్పుకోవటం చేతనే మీరు ఆయన్ని ఆయాస పెడుతున్నారు. इस तरह कहने की वजह से तुम उनको चाहते हो। ఆయనకి సమాధానం ఇక్కడ ఉందండి, उसके लिए समाधान देखिए, यहाँ దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. उसका आंसर यहाँ पे है, రోమాలో ఉంది చూడండి, रोमियो में देखिएगा 5వ అధ్యాయంలో 5वीं अध्याय 19వ వచనంలో, 19वीं वचन में, ఒక మనుషుని విధేయత వల్ల అనేకులు పాపులుగా మరి చేయబడ్డారంట. అవిధేయత వల్ల, సారీ, क्योंकि जैसा एक मनुष्य की आज्ञा ना मानने से बहुत लोग पापी ठहरे हैं। చక్కగా హిందీలో బాగా రాశాడు, हिंदी में अच्छा लिखा है, ఆజ్ఞను ఉల్లంఘించటం వల్ల आज्ञा को ना मानने की वजह से పాపులయ్యారంట. पापी ठहरे, అనేకులు పాపులైపోయారు. बहुत सारे हो गए पापी। ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు. वैसे ही एक मनुष्य की आज्ञा मानने से बहुत लोग धर्मी ठहरेंगे। ఇక్కడ పాపంలో ఉండి పాపంలో చచ్చిపోయే వాళ్ళని
जो पाप में रहकर पाप में ही जो मरने वाले हैं ना, దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. तो परमेश्वर ने अपने वचन के द्वारा अपने ओर लेके गया हमें। ఇంక మనం పాపం చేయకూడదండి. ఇక आगे को हमें पाप नहीं करना चाहिए, పాపం చేయకూడదు. పాపం చేసేవాళ్ళతో మనం ఉండకూడదు. तो पाप नहीं करना चाहिए, पाप करने वालों के संग नहीं रहना चाहिए। వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. तो वो कर रहे तो कोई बात नहीं, हम भी వాళ్ళు करेंगे। ఏమంటలేదు కదా దేవుడు, परमेश्वर उनको तो कुछ बोलता है नहीं, మనల్ని కూడా ఏమండు. तो हमें भी कुछ नहीं बोलेगा। వాళ్ళు ఏమన్నా అన్నాడా? क्या उनको कुछ बोला है क्या? తాగుబోతులు, తిట్టుబోతులు, తిండిబోతులు, వదరబోతులు, పొగరబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోసుకునేవాళ్ళు, వీళ్ళందరం దేవుడు ఏమన్నా చెడగొడుతున్నాడా? तो झूठ बोलने वाला, लड़ाई झगड़ा करने वाला, निंदा करने वाला, चोरी करने वाला, व्यभिचारी लोग, ये गलत काम करने वाला, क्या परमेश्वर उन सबको कुछ कर रहे हैं क्या? వాళ్ళనేం అంటలేదు, उनको तो कुछ बोलता नहीं है, వాళ్ళనేం అంటాడా? तो क्या हमको क्यों बोलेगा? ఎందుకు మనం నీతిగా బతికేది? क्यों जीना हमें धार्मिकता से? ఎందుకు ఆకలి దప్పులతో? क्यों भूखा पैसा रहना है? ఎందుకు యథార్థంగా ఉండాలి? क्यों खराई से रहना है? ఏమి ఇచ్చాడు దేవుడు నాకు? क्या दिया परमेश्वर ने मुझे? దేవుడు నాకేమైనా ఇచ్చాడా? क्या कुछ दिया है क्या परमेश्वर ने ఎందుకు ఈ मुझे? నీతి? क्यों ये धार्मिकता? ఎందుకు ఈ భక్తి? क्यों ये भक्ति? కదా ऐसे सोचते ना, కీర్తనకాడు అలా అనుకున్నాడు. भजन करने भी ऐसा ही सोचा, ఎలా అనుకున్నాడు? ऐसा ही सोचा। అబ్బో ఎట్టున్నారు చూడండి, అటు ఫలించిపోతున్నారంటండి. देखो ऐसा रहने वाले बहुत फलवंत हो रहे। మందిరంలో పోయినాక అర్థమైందంట, मंदिर में जाने के बाद ही उनको समझ में आ गया। పాపులంట వెనక్కి తిరిగి చూస్తే అసలు కనపడరంటండి. तो पीछे मुड़ के देखेगा तो पापी दिखाई नहीं देगा करके అందుకని दिखा। इसलिए ఆజ్ఞ వలన మనము రక్షించబడతామండి. आज्ञा के द्वारा हम बच जाते हैं। ఆజ్ఞను ఉల్లంఘించిన ప్రతివాడు పాపే. आज्ञा को उल्लंघन करने वाला हर एक पापी है। భూమి మీద పాపులు ఉన్నారు కాబట్టి धरती में पापी है, దేవుని యొక్క దృష్టి భూమి మీద ఉంటదండి. परमेश्वर का नजर इस धरती पर ही बना ఈ रहेगा। పాపుల్ని పరిశుద్ధులు చేయాలని इन पापियों को पवित्र बनाने के ముందు लिए ఏం చేశాడండి? पहले क्या किया है? స్వయంగా మాట్లాడాడు. तो स्वयं बात किया है, స్వయంగా మాట్లాడేవాడు. स्वयं बात करता ఆ था। తర్వాత उसके बाद उसके बाद ప్రవక్తలతో మాట్లాడాడు. नबियों से बात किया, మరి ధర్మశాస్త్రం నుంచి మాట్లాడాడు. व्यवस्था के द्वारा बात किया। మీరు చూడండి ఇక్కడ आप देखिएगा 20 వచ్చిన రోమా 5:20. रोमियो की 5:20, రోమా रोमियो की पत्री 5:20. 5:20। అపరాధం అంటే ఎక్కువ చేయటం వల్ల, అంటే ఈ ధర్మశాస్త్రం అనేది వచ్చినాకే అపరాధం ఎక్కువైపోయింది. तो व्यवस्था आने के बाद भी अपराध बहुत ज्यादा అదేం हो गया। రాయబడింది చూడసారి. व्यवस्था बीच में आ गए है कि अपराध बहुत हो। అంటే అపరాధం వచ్చిన తరువాత, व्यवस्था आने के बाद అపరాధము धर्मशास्त्र వచ్చిన చదువు व्यवस्था बीच में आ गई कि వ్యవస్థ మధ్యలోకి వచ్చింది. व्यवस्था बीच में आ गई कि अपराध बहुत हो, అంటే అపరాధం ఎక్కువైపోతుంది अपराध और बढ़ते जा रहे। ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. व्यवस्था आने के बाद అయినా परंतु పాపం ఎక్కడ అభివృద్ధి అయిందో అక్కడే కృప ఇంకా ఎక్కువ విస్తారంగా ఉందంట. परंतु जहाँ पाप बहुत हुआ वहाँ अनुग्रह उससे भी कहीं अधिक हुआ। ఎక్కడ బొమ్మన్నాడు మనల్ని? कहाँ जाने के लिए कहता है हमको? ఎక్కడ బొమ్మన్నాడు? कहाँ जाने के సర్వ लिए? లోకానికి వెళ్ళమన్నాడు. सारे जगत में जाने के लिए లోకంలో बोला। ఎవరు ఉండారండి? संसार में कौन है? పాపులు ఉండారు. पापी है। క్రీస్తు నమ్ముకోని వాళ్ళు ఉండారు. मसीह पर ना भरोसा మనం करने ఎవరి वाले దగ్గరికి పోవాలండి? फिर हम किसके पास जाएं? క్రీస్తు నమ్ముకోని వాళ్ళని క్రీస్తు దగ్గర తీసుకురావాలి. जो मसीह पर भरोसा नहीं किया ना उनको मसीह के पास लाना है। క్రీస్తు దగ్గరికి వచ్చి పాపం చేసిన వాళ్ళని మనం ఏం చేయాలి? जो मसीह के पास आके भी पाप करते हैं उन्हें हमें क्या करना है? హెచ్చరించాలి. उनको सावधान करना చూడండి, है। నీ పని నా పని ఎందుకు చూడండి. देखिए आपका और हमारा काम क्या है? నీకు కాపరి ఏం చెప్తున్నాడంటే, आपको चरवाहा क्या बता रहा है? ఎవరైతే ఇంకా యేసు నమ్ముకోలేదో, जो कोई अभी तक यीशु को नहीं माना है, యేసును రక్షకుడు అంగీకరించలేదు, यीशु को उद्धारकर्ता बोल के स्वीकार ఆయన नहीं, రక్తాన్ని వాళ్ళు గౌరవించట్లేదు, उनके लहू को ना इज्जत देते हैं, వాళ్ళ పాపాలు ఒప్పుకోవట్లేదు, अपने पापों को मानते नहीं है, వాళ్ళకి తెలియదు, उन जो नहीं जानते అలాంటి వాళ్ళని తీసుకురావాలి. మనం उन सब लोगों को लेके आना है, हमें సంఘంలో తీసుకురావాలి. कलिशा में लाना है। ఎవరైతే సంఘస్థులు जो कलिशा के लोग తప్పు చేస్తున్నారో गलत कर रहे तो వాళ్ళు హెచ్చరించండి. उनको सावधान करो। వాళ్ళ గురించి మీరు పాపంలో పడిపోకండి. उनको लेकर आप पाप में मत गिरना। వాళ్ళు పాపం చేస్తున్నారు, वो कर रहे पाप, నేను కూడా పాపంలో పడతా. मैं भी करूंगा पाप। అయ్యో వాళ్ళు పాపం చేస్తున్నారుగా, वो भी तो कर रहे నువ్వు पाप। వాళ్ళ చూసి పాపంలో పడబాకు, तुम उन्हें देखकर पाप में मत गिरना, వాళ్ళని హెచ్చరించు. उनको केवल सावधान करो। అయ్యో పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, पास्टर जी ने क्या बताया, పాస్టర్ గారు ఎలాంటి వాక్యం చెప్తున్నాడు, पास्टर जी कैसा वचन बताते हैं, మీరేం చేస్తున్నారు, आप क्या करते మీరు हो, వింటలేదా? क्या नहीं सुन रहे आप? నేను వింటున్నాను, मैं सुन रहा हूँ, నేను మంచి మంచి మాటలు వింటున్నాను. मैं अच्छी अच्छी बातों को सुन रहा పాస్టర్ గారు మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడు, हूँ। पास्टर जी अच्छे अच्छे वचन बता रहे हैं, మీరు ఎందుకు వింటలేదు? आप क्यों नहीं सुनते हो? మేము చూసి ఎంత బాగుపడుతున్నాం, अब देखो कितना सुधर गए हैं, हम చూసి ఎంత బాగుపడుతున్నాం. कितना सुधर गए हैं। మీరు కూడా మా మధ్యలో కూర్చుంటున్నారు, आप भी हमारे बीच में बैठते हैं ना, మీరు కూడా మా మధ్యలో కూర్చుంటున్నారు. हमारे बीच में बैठते हो ना। నేను బాగుపడను, ఎందుకు బాగుపడలేదు? मैं सुधर गए तो तुम क्यों नहीं सुधरते हो? ఎందుకు బాగుపడలేదు क्यों नहीं सुधरते అంటే हो? నువ్వు వాక్యం వింటలా, इसका मतलब आप वचन नहीं सुन నువ్వు रहे, విన్నా గానీ सुनने के बावजूद పాటించట్లా, पालन नहीं कर रहे हो, విన్నా గానీ నువ్వు పాటించట్లా. सुनने के बाद भी पालन नहीं कर रहे। కొంతమంది రాతి మీద పడ్డ ఇత్తనం అండి, कुछ लोग जो पत्थर के ऊपर गिरे हुए बीज की बराबर है, మంచిగా అనుకుంటారు వాక్యం వినేటప్పుడు, वचन सुनते वक्त अच्छे निर्णय लेते हैं। ఈ రోజు రా, बस आज है, ఈ రోజు నన్ను చూడండి, ఇక आज से मुझे देखो, ఈ రోజు నన్ను చూడండి, आज से मुझे देखो। ఇక తీర్మానం చేసుకుంటున్నా, मैंने निर्णय किया हूँ, ఇక తీర్మానం मैं చేసుకుంటున్నా. निर्णय किया हूँ।
చర్చి అయిపోయి चर्च जैसे खत्म हो गया, బయటికి రాంగలే बाहर आने के बाद మళ్ళీ అదే విధానం फिर वही पहले से నులివెచ్చని జీవితం. गुनगुना की ఈ जिंदगी। ఇత్తనం ఏంటండి? ఈ వాక్యం ఎక్కడ పడింది? ये वचन कहाँ गिरा? రాతి నేలన పడింది. तो पत्थर की जमीन पर गिरा అంటే है, ఏరు లేక यानी कि जड़ ना पकड़ने की वजह से పెరగల वो बढ़ नहीं पाया, बढ़ नहीं पाया। కొంతమంది ఉంటారు कुछ और लोग हैं సంఘంలో వినేటప్పుడే कलिशे में सुनते वक्त ही సరిగినరు. ढंग से नहीं सुनते। ఎలా ఉంటారు తెలుసా? कैसे रहते हैं? ఆవిలించటము उबासी लेते रहना। ఈతరు क्या करते हैं? ఆవిలించటము, उबासी रहते रहना, గోళ్ళు గిల్లు కోటాలు नाखून काटते रहना। కొంతమంది ఉంటారండి. कुछ लोग रहते हैं వాక్యం వినేటప్పుడు वचन सुनते वक्त ఈ అరకత్తలు तो अपना కొంతమంది कुछ अपना ऊँट को काटता रहता है, कुछ नाखून काटता रहेगा, కదా. है ना? ఏంటండి ఈ అరకత్తలు ఏంటి అసలు? क्या है ये हरकत? కొంతమంది వాక్యం వినేటప్పుడు कुछ लोग वचन सुनते वक्त ఈడ గొక్కోను, तो इधर खुजाना, ఈడ గొక్కోను, उधर खुजाना, వీళ్ళకి ఇయే పనులు. उनको यही काम है। సరే ఇంటేగా, ढंग से सुनेगा ना तभी, సరే ఇంటే గిళ్ళు सुनने से तो। లైవ్ లో కూడా చూడండి కొంతమంది लाइव में भी देखो कुछ लोग చాలా మంది కనపడతా ఉంటారు మాకు. दिखते हैं, నేను అందరూ सबको చూస్తా ఉంటా, मैं सबको देखता रहता हूँ, భారీ భారీ చూస్తా ఉంటాను बारी నేను. बारी देखता रहता हूँ, ఎవరెవరు ఎట్లా ఉంటున్నారో చూస్తా ఉంటాను నేను. कौन कौन कैसे बैठ के सुन रहे देखता हूँ मैं। జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, सावधान से रहना प्रिय, హరకతలు చేయకూడదు. ऐसे हरकत मत అసలు करना। దేవుని వాక్యం వినేటప్పుడు परमेश्वर का वचन सुनते वक्त మంచిలు కూడా అవ్వండి. प्यास भी नहीं लगना चाहिए, అసలు శ్వాస తీసుకోవటానికి కూడా నీకు టైం లేకుండా ఉండాలి. ऐसा लगना चाहिए सांस भी लेना मुश्किल हो। ఆ టైం ఎప్పుడైపోయింది తెలియకూడదు. आपको ये भी नहीं पता चलेगा टाइम जैसा खत्म हो गया। దైవదాసు చెప్పే మాటలు, प्रभु के दास के कहने वाली మన बात है, చూపులు ఆయన చూపుల మీద, हमारी नजरें उनकी नजर के ऊपर, ఆయన హావభావాలు ఎలా చేస్తున్నాడు वो कैसा हाव भाव दिखा रहे हैं, మనకు అదే జనంలో ఉండాలి. तो उसी के ध्यान में रहना है। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर దైవదాసులో ఉండి ఫోకస్ నీ మీద కొట్టినప్పుడు प्रभु के दास के अंदर होकर आपके ऊपर प्रकाशमान होगा, రిఫ్లెక్ట్ అవ్వాలి. आप रिफ्लेक्ट होना है। చూడండి, देखिए ఒక షూటింగ్ లో एक शूटिंग में యాక్టర్ కి మంచి మేకప్ వేస్తారు, एक्टर को अच्छा मेकअप करते हैं, డైరెక్టర్ ఉంటాడు, डायरेक्टर होगा, అక్కడ కెమెరా మ్యాన్ ఉంటాడు, कैमरा मैन होगा, పక్కన పెద్ద అద్దాలు పెడతారు. तो बगल इधर उधर में बड़े बड़े शीशे लगाएंगे। ఎందుకు పెడతారంటే क्यों लगाते हैं? అవి మనకు రిఫ్లెక్ట్ చేస్తా ఉంటాయి, और रोशनी को हमारे तक रिफ्लेक्ट करता है, షైనింగ్ వస్తూ ఉంటుంది ముఖంలో. तो फेस में शाइनिंग दिखता है। అప్పటి వరకు అతను షూని తీయడు, तब तक वो शूटिंग नहीं करेगा, ఆ షైనింగ్ వచ్చినప్పుడు తీస్తాడు. तो शाइन आएगा तभी वो शूट అది करता है। మన మీద పడి वो रोशनी हमारे ऊपर गिरे ఇది మన కెమెరాలోకి వెళ్ళిపోద్ది. तो हम कैमरे में जाएंगे, శివంటారు చూసా, तो लोग देखने वाले क्या बोलेंगे, యాక్టర్ అంత అందంగా ఉండాడు రా, अरे एक्टर कितना सुंदर है, ఎంత అందంగా ఉండాలి कितना सुंदर दिख रहे हैं, అనరా, बोलते हैं ना, అంటారనరా. बोलते कि नहीं बोलते? ఇడిగా చూడండి వాళ్ళని, बाकी समय देखो उनको, ఇడిగా చూడండి. बाकी समय देखो 1984-83లో 1984 या 83 में హైదరాబాద్ వెళ్ళాను నేను. मैं हैदराबाद गया था। నా పక్కనే జయప్రద నుంచుంది, मेरे इस बगल में उस समय की हीरोइन जयप्रदा खड़ी थी, ఆ హీరోయిన్ జయప్రద నుంచుంది हीरोइन जयप्रदा खड़ी थी హ్యాబిట్స్ లో, हैबिट्स में, హైదరాబాద్ హ్యాబిట్స్ లో. हैदराबाद के हैबिट्स में। మా అక్క కూతురు అంటుంది, मेरे बुआ का लड़की बोल रही "ఒరేయ్, నీ है, పక్కన ఎవరు ఉండరు చూడరా" అంటుంది. अरे देख तेरे बगल में कौन खड़ी నీ है, పక్కన ఎవరు ఉండరు చూడరా तेरे అంటుంది. बगल में कौन है देखो। నేను చూసా, मैंने देखा, చూస్తే देखा तो। ఎవరుండారు అంటున్నా నేను. मैं कहाँ कौन है, ఎవరుండారు అంటున్నా. कौन है అరే करके। నీ తెలియదు అంటారా, జయప్రదరా అంటుంది. तूने पहचाना नहीं, वो जयप्रदा है। జయప్రద क्या ये जयप्रदा है? చూస్తే देखा, फिर देखा मैंने, ఎలా ఉంది, कैसी है, అరే ఏంది ఇలా ఉంది. अरे ऐसी कैसी दिख रही है। నేను అన్నాను, मैंने कहा హలో జయప్రద గారు అన్నా. हेलो जयप्रदा जी। అంది. ఎందుకంటే ఆ, వాడు అవును. పబ్లిక్ లో ఉండదలుచుకోరండి. वो पब्लिक के बीच में रहना नहीं चाहते, వీడు కనిపెట్టాడు నన్ను, इसलिए पहचाना मुझे, ఇక జనం టూట్ పడతారు ఇక और जो लोग मेरे ऊपर टूट पड़ेंगे। అని, హలో జయప్రద గారు బాగున్నారా అన్న. जयप्रदा जी कैसे हो करके मैंने बोला, బాగున్నాను అంది. हाँ ठीक हूँ ఇట్లా बोली। తిరిగి చూసిన ఇక లేదండి, फिर मुड़ के देखा तो है ही नहीं, ఇక లేదు. ఇక नहीं। పబ్లిక్ లో వాళ్ళు తిరుగుతారు కాబట్టి, क्योंकि लोगों के बीच में పబ్లిసిటీ కలిగిన వాళ్ళు కాబట్టి. वो ज्यादा जान पहचान నేను के ఎందుకు लोग చెప్తాను ఈ हैं। విషయం నీకు, क्यों बताता हूँ इस बात ఇప్పుడు को? నీ దైవదాసులో ఉన్న పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, प्रभु के दास के अंदर की पवित्र आत्मा जब आपके ऊपर आएगा, నీలో పరిశుద్ధాత్మ కళ అంటే आपके अंदर की जो पवित्र आत्मा का ఆ కళ वो जो कला, రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దైవదాసు దగ్గరికి వచ్చింది. तो रिफ्लेक्ट होकर फिर से प्रभु के दास के पास आएगा। అంటే నీకు దైవదాసునికే ఫోకస్. यानी कि आप प्रभु के दास से ही बस ध्यान से सुनोगे। కింద ఏమైనా సినిమాలు కొడుతున్నా मानो नीचे चींटी भी काट रहे होंगे, దాని వెనక చూసుకో, నువ్వు उस पर ध्यान नहीं दोगे, దాని వెనక చూసుకో, उस पर ध्यान नहीं दोगे, ఇట్టంటావు చేయితోటి, तो नीचे बस उसको देखोगे नहीं ये क्या चीज है, उसको हिलाते रहोगे, बस చేతితోని ఇట్టంటావు. हाथ से खत्म कर दोगे। అదే వాక్యం విన్నోళ్ళు అయితే जो वचन नहीं सुनेगा, అసలు సేవ కొట్టపోయినా चींटी भी ना काटे, కుట్టినట్టు అనిపించి लगता कुछ काटा है, फिर उसको బాడ మీద ఈ వాక్యం, బాడ మీద కాపరే, ఇదంతా పోయింది, వేయలేదు ఇక.
तो बाढ़ में जाए वचन, चरवाहा बाढ़ में गया, बस उसी को खोजने लग जाता है क्या चीजें क्या ఎక్కడేం కొడుతుంది కుట్టపోయినా గానీ कहाँ कुछ काट रही होगी, ना भी काटा होगा, వాళ్ళు కుట్టినట్టే ఉంటది. उनको ऐसा लगता है कुछ चीटी काटा है। పరిశుద్ధాత్మల వాక్యం విన్న వాళ్ళకి पवित्र आत्मा में जो वचन सुनेगा కుట్టినా గానీ తెలియదు అంటాడు. उनको चीटी काटा तो भी पता नहीं కుట్టినా चलता, గానీ తెలియదు. नहीं मालूम पड़ता। ఈ మధ్య పిల్లలు చూడండి आजकल के बच्चों को देखो, మొబైల్ చూస్తానే అన్నం తింటా ఉంటారు. मोबाइल देखते हुए खाना खाते हैं। వాళ్ళు చూస్తున్నప్పుడు वो देखते वक्त టీవీలో చూస్తా అన్నం తింటారు कुछ పిల్లలు. लोग टीवी में से देखते हुए खाना खाते हैं। పెద్దోళ్ళు కూడా ఉండాలి ఈ మధ్యన. बड़े भी ऐसा ఆ आजकल, ప్లేట్ తీయండి, उनके हाथ के नीचे से वो थाली हटा दो, ఆ ప్లేట్ తీసినాక थाली हटाने के ఆడు बाद చూస్తే फिर ఇట్ట అంటారు కింద నేల మీద పెట్టి. तो टीवी को देखता रहेगा, नीचे जमीन पर हाथ मारता ఇలాంటి रहेगा। విశ్వాసులు చాలా మంది इस ఉన్నారండి, तरह का विश्वास भी बहुत सारे हैं। చాలా మంది ఉన్నారండి. बहुत सारे। వీళ్ళేనండి ఆ పక్కనే త్రావ పక్కన పడేస్తున్నారు వీళ్ళే. यही लोग हैं जो सड़क के किनारे गिरे बीज, వీళ్ళేనండి यही लोग ఈ हैं। రాతి నేల పడేస్తున్నారు. ये पथरीली जमीन के ऊपर गिरे हुए बीज है। ఇంకో వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు, कुछ अच्छे लोग हैं పొదల మీద పడ్డెత్తనం అంటది. तो झाड़ियों में गिरा हुआ बीज, వీళ్ళంటనే కాదు గాని वो तुरंत नहीं गिरते, వీళ్ళంటనే రిఫ్లెక్ట్ అవ్వరు గాని तुरंत गिरते नहीं है बच्चे। పరిస్థితులు ఒడిగిపోతారు వీళ్ళు. तो हालतों की वजह से झुक जाते हैं, వీళ్ళు కొంచెం టైం పడుతుంది వీళ్ళకి. इनको गिरने में थोड़ा टाइम लगेगा, అలా ఉండకూడదండి. ऐसा नहीं रहना అందుకే चाहिए। అంటాడు इसलिए कहता है, యోధా వారు గాని योद्धा के लोग हो, ఇజ్రాయేలీలు గాని इजरायली क्यों ना हो, ఎలా ఉన్నారంట? कैसा रहा, ఏమంటున్నారు? क्या बोलते हैं, అవునండి మేము తప్పు చేస్తున్నాం, हाँ हम गलत कर रहे हैं, దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? तो हमारे ईश्वर हमें क्या बिगाड़ रहे हैं, ఏమయ్యాడు దేవుడు? कहाँ गए फिर, మమ్మల్ని ఏం చేస్తున్నాడు? हमें कुछ नहीं बिगाड़ रहे, మేము పాపం చేస్తున్నాం, हम पाप कर रहे మా हैं, మీదే ఎక్కువ దేవుని ప్రేమ ఉంటది అన్న. तो हमारे ऊपर ये ज्यादा दृष्टि उनकी అందుకని बनी ఇక్కడ रहेगा। చూస్తే इसलिए यहाँ देखेगा రోమాపత్రిక 5వ అధ్యాయం చూస్తే रोमियो के 5 में, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? और देखिए क्या कहता है, ఎక్కడంటే ఎక్కువ పాపం ఉంటదంట అక్కడంటే కృప అంటే విస్తరించి ఉంటదంట. जहाँ अधिक पाप होगा वहाँ पे अनुग्रह भी बहुत ज्यादा अधिक होगा। ఇప్పుడు ఏమంటాడండి పాపం చేసేవాడు? अब क्या बोलेगा पाप करने वाला, ఇప్పుడు ఉంది ఈ ఆజ్ఞను హేతువు చేసుకుని अब जो है आज्ञा का अवसर पाकर, సకల దురాశలు నాలో పుట్టించాడు. यानी कि पाप का अवसर पाकर आज्ञा के द्वारा सब ఈ प्रकार के लालच ఈ मेरे ఆజ్ఞను अंदर హేతువు कर दिया। చేసుకుని इस आज्ञा को लेकर నన్ను మోసపుచ్చి मुझे धोखा में నన్ను डाला, చంపాడు. मुझे मार डाला। ఇప్పుడు ఏమంటాడు? यहाँ क्या कहता చూడండి అక్కడ है, బైబిల్ ఏం రాయబడిందో. देखिए वहाँ पे क्या लिखा, ఎక్కడ ఎక్కువ పాపం ఉంటే जहाँ ज्यादा अधिक అక్కడ पाप होगा దేవుని ప్రేమ ఎక్కువ ఉంటదంట. वहाँ पे परमेश्वर का ज्यादा प्रेम అందుకే होगा। దేవుడు మమ్మల్ని ఏం చేయట్లా. इसलिए परमेश्वर हमको कुछ नहीं कर रहे बोलते మీరు हैं। అంటారు గాని आप बोलोगे మీ మీద శాపం వచ్చుద్ది, आपके ऊपर शाप आएगा, మీ మీద దుఃఖం వచ్చుద్ది, आपको परमेश्वर का गुस्सा आएगा, మీరు మా మీద కోపపడి మీరు అంటారు గాని आप हमारे ऊपर गुस्सा करके बोलते हो, ఆ దేవుడు మాత్రం మమ్మల్ని మాత్రం ప్రేమిస్తానే ఉన్నాడు मगर हमारे परमेश्वर हमसे प्रेम करता ही रहेगा। అని తెలియదు వీళ్ళకి. मगर इन लोगों को ये नहीं पता, ఇది కృపకాలం, ये अनुग्रह का समय है, ఇది కృపకాలం. ये अनुग्रह का समय है। ఇజ్రాయేలుని ఎత్తి పడేసినట్టుగా మనల్ని పడేయడు. जैसा इजरायलियों को उठा के फेंका ना, ऐसा हमारे साथ नहीं करेगा, అట్లా చేయడండి. ऐसा नहीं ఇది करेगा, కృపకాలము. क्योंकि ये अनुग्रह का అసలు समय ఇంకో है। మాట, కృపకాలం గడిచిపోయింది. एक और बात भी बताओ तो अनुग्रह का समय बीत गया ఇది है, మహాకృపకాలము. మహాకృప అసలు ఇప్పుడేమండి అసలు ఇక अभी तो कुछ भी नहीं बोलेगा, చెయ్యి పాపం చేస్తా ఉండు, अब करते रहो पाप, చేస్తానే ఉండు. जितना करना అందుకే करते ప్రకటన रहो। గ్రంథం అంటాడు इसलिए प्रकाशित ఇక वाक्य పాపం में చేసేవాడిని పాపం చేయని, आगे को पाप करने वालों को पाप में ही ఇక रहने అవినీతి दो, పరులు అవినీతి పరులుగా ఉండని, अधर्मी को अधर्मी बने रहने दो, మంచి వాళ్ళని మంచిగా ఉండని. अच्छे लोगों को अच्छा ही बने रहने ఈ दो। ఆఖరి దినాలండి. ये अंतिम दिन है, ఇదిగో చూడండి देखिएगा ఎలా ఉంటుందో తెలుసా? कैसा होगा पता है, భయంకరమైన దినాలు. बहुत भयानक दिन। అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, పౌలు ఏమంటాడు తెలుసా? क्या बोलता है, చూడండి ఇక్కడ చూడండి देखिए ఆ 6వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయంలో అంటాడు, 6 अध्याय में कहता है, 1వ వచనంలో पहला वचन में रोमियो का, అయితే మనం ఏం చేద్దాం? तो हम क्या करें, కృప విస్తరించాలని పాపలు నిల్చున్నామా? क्या हम पाप करते रहे कि अनुग्रह बहुत हो, అంటే పాపం చేస్తా ఉందామా? क्या आगे को पाप ही అంటే करते रहे, పాపుల పైన ఆయనకు ఎక్కువ ప్రేమ ఉంది, मानो पापियों के ऊपर ही ज्यादा प्रेम करता కృపాలుడు है, దయ్యాలుడు, क्योंकि अनुग्रह और कृपालु है, ఇప్పుడు కూడా పాపం చేద్దామా? इसलिए अभी भी क्या क्या पाप में रहे। చూడండి ఏమంటాడు, और देखो అది ఎప్పటికీ కాదు, कदाचित नहीं, చేయొద్దు పాపం చేయొద్దు. कदापि नहीं, आगे को पाप नहीं करना। క్రైస్తవులు చెప్తున్నారు ఈ మాటలు, मसीह लोगों को बताते ये बात, అన్యజనులకు కాదు, अन्य जाति के लिए नहीं, అన్యజనులు పాపంలో ఉన్నారు, अन्य जाति तो पाप में ही है, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి, आप जाकर उनको ले आना है, నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए నువ్వు हो, మెదలకుండుకోవద్దు, आप चुपचाप नहीं रहना है, నా ఉద్యోగం, मेरा नौकरी, నా భార్య, मेरी पत्नी, నా పిల్లలు, मेरे बच्चे, నాది मेरा నాది. मेरा, నువ్వెప్పుడో పరిశుద్ధాత్మలోకి వచ్చి నువ్వు దేవునికి అంటు కట్టబడ్డావు కాబట్టి దేవుని పని చెయ్యాలి. నువ్వు आपका बहुत समय पहले प्रभु में आया, पवित्र आत्मा के द्वारा परमेश्वर से जुड़ गया, इसलिए प्रभु का काम करना चाहिए आपको। నువ్వు ఒక్క ఆత్మను సంపాదించావా? क्या एक आत्मा को भी प्रभु में రేపు बचाया? యేసై అడిగితే నువ్వేం చెప్తావు? कल का दिन यीशु मसीह हिसाब मांगेगा तो क्या నువ్వు बताओगे? ఒక్క ఆత్మన్న సంఘంలో తీసుకెళ్లి
దైవజనులకు అప్పచెప్పావా? क्या एक इंसान को भी लेकर प्रभु का दास के हाथ में सौंपा అసలు నీ कलीसिया में? సాక్షి వరకు అని చెప్పావు, నీ డ్యూటీలో వరకు అని చెప్పావా? आखिर आज तक अपना गवाही कभी अपना कामकाज के दौरान నీ बताया? డ్యూటీలో నీ పక్కన ఉండేవాడికి గాని ఎవరికైనా నువ్వు చెప్పావా సాక్షి? अपने ड्यूटी में अपने बगल में किसी को भी आपने बताया कि आज तक ఒక్కనన్నా నువ్వు సంఘానికి తీసుకెళ్ళావా? क्या एक को भी वहां से कलीसिया में लाया? తీసుకెళ్లి దైవజనులకు అప్పచెప్పావా? ले जाकर प्रभु के दास के हाथ में सौंपा क्या? ఏంటి నీ స్వార్థపైన విశ్వాసం ఏంటి? ये कैसी स्वार्थी विश्वास है? ఏంటి क्या स्वार्थी विश्वास? ఎందుకు అలా ఉన్నావు నువ్వు? क्यों ऐसा हो? ఎందుకు అలా ఉన్నావు? क्यों ऐसा? కొంత పైసా ఖర్చు అయినా कुछ पैसा खर्च भी हो, దేవుని దగ్గర తీసుకురండి. परमेश्वर के पास लोगों నువ్వు को 10 लाओ। రూపాయలు ఖర్చు పెడితే आप प्रभु में 10 रुपए खर्च करोगे, నీకు 20 రూపాయలు ఇస్తాడు. प्रभु 20 रुपए आपको నీకు देगा। 100 రూపాయలు ఖర్చు పెడితే 100 रुपए लगाओगे, నీకు प्रभु 200 ఇస్తాడు. 200 ले देगा। మన దేవుడు దయాళుడు గొప్ప. అక్కడ లాంటి దయాళుడు గొప్పవాడరా. वहां बोलो हमारे परमेश्वर दयालु कृपालु होगा। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए पे क्या कहता है? ఇగో ఆ రెండో వచనంలో ఎప్పటికీ కాదు कदापि नहीं, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలా అందులో జీవిస్తాం? हम जबकि पाप के लिए मर गए तो फिर आगे को उसमें कैसे जीवन बिताए? మనమంతా యేసులో బాప్తిజం పొందాం కదా, हम तब तो यीशु मसीह में बपतिस्मा लिया, మనం ఆయన మరణంలోకి బాప్తిజం పొందాం కదా, उनकी मृत्यु में भी बपतिस्मा लिया है, మనం ఆయన మరణంలో పాలు పంపుకోవడానికి ఆయనతో పాతిపట్టబడ్డాం కదా. उनकी मृत्यु में सहभागी होने के लिए उनके साथ गाड़े भी गए हैं ना। మనం ఇంకట్ట పాపం చేస్తాం? फिर हम कैसे पाप करेंगे? ఆరో వచనం చూస్తే छठी वचन మనం ఇంకా देखिएगा, పాపానికి దాసులం కాకుండా పాప శరీరం నిరర్ధకమయ్యేలా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువే పడాలి. हम जानते हैं कि हमारा मनुष्य तो हमारा पुराना मनुष्य तो उसके साथ क्रूस पर चढ़ाया गया है ताकि पाप का शरीर व्यर्थ हो जाए। ఇది క్రైస్తవులకు శోభ కాదు. मसीह लोगों के लिए शोभा नहीं देता। నేను పాపం చేస్తున్నా मैं पाप करता हूँ నన్ను దేవుడు అంటలేదు, तो भी मैं प्रभु मुझे कुछ नहीं बोलता, నన్ను దేవుడు అంటలేదు. परमेश्वर कुछ डांटता नहीं मुझे। అనుజనులు ఏమంటున్నాడు? अनुजति को कुछ बोल रहे क्या? భయంకరంగా చేస్తున్నారు वो కదా, तो इससे भी भयानक వాళ్ళు कर ఇంకా रहे हैं। ఫలిస్తున్నారుగా, वो तो और भी फलवंत हो ఓ रहे వాళ్ళు ఇంకా ఫలిస్తున్నారు, और भी फलवंत వాళ్ళ हो పిల్లలు रहे, ఫలిస్తున్నారు, उनके बच्चे फलवंत हो रहे, వాళ్ళు నౌకర్లు చాకర్లు ఉన్నారు, उनके नौकर వాళ్ళ चाकर పిల్లలు हैं, అమెరికా వెళ్తున్నారు, उनके बच्चे अमेरिका जा रहे हैं, ఎకరం మీద ఎకరం కొంటున్నారు, एकड़ के ऊपर एकड़ खरीदते हैं, ఎకరం మీద ఎకరం एकड़ కొంటున్నారు. के ऊपर एकड़ खरीदते हैं। అర్థమవుతున్నా పిల్లలు? समझ में आ रहे हैं? మరి మనం ఎందుకు ఇంత భక్తి అనవసరంగా? फिर हम क्यों करने इतना भक्ति बेकार మనం में? తినటానికి లేదే, हमारे लिए तो खाने के भी लाले पड़ रहे, మనం తినటానికి కూడా లేదే, खाने को भी लाले पड़ रहे, మరి మనం ఎందుకు ఇట్లా ఉండాలి? फिर क्यों हम ऐसा रहना? నీ బంధువులు అనొచ్చు, आपके रिश्तेदार बोल सकते ఒరే हैं, మొన్నగా నిన్నాడు విశ్వాసం ఇరుజుడు ఎంత సంపాదించుకున్నాడు, अरे 2 दिन पहले ये विश्वास रखा, देखो कितना कमाया है। ఈ మరి పాస్టర్లు ఎక్కువ సంపాదించుకుంటున్నారు. आजकल पास में लोग बहुत ज्यादा कमाते हैं। నిన్న ఒక ఆయన ఒక అబ్బాయి కలిసాడు నాకు, कल का दिन एक लड़का मिला था, చిన్నప్పుడు మన సంఘంలో ఉండేవాడు, बचपन में हमारे कलिशे में रहते थे, మన సంఘంలో ఉండేవాడు. अपने कलिशे में था, నాకు చెబుతున్నాడు, मेरे को बोल रहे, అంకుల్ మీకు ఏదో బాగాలదంట, अब मैंने सुना आपका तबीयत ठीक नहीं है, మీకు ఏదో బాగాలదంట. आपका तबीयत ठीक नहीं है। అవునయ్యా, मैंने कहा हाँ। 2021లో 2021 में నాకు కొంచెం గుండెలో బలహీనత వచ్చింది, तो हार्ट में प्रॉब्लम आया, స్టంట్ వేసుకున్నాను, स्टंट डलवाया, దేవుని కృప వలన परमेश्वर की कृपा से బాగున్నాను. मैं ठीक हूँ। ఆయన అంటున్నాడు, वो कह रहे అర్జున ఫలం వచ్చుద్ది అంకులు, अर्जुन फल आएगा अंकल, అర్జున ఫలం అంట. अर्जुन फल ఆ आएगा, అర్జున ఫలం తెచ్చుకొని वो अर्जुन फल लाओ, నువ్వు నీళ్ళల్లో ఉడకేసుకొని उसको पानी में उबालो, రోజు తాగితే रोज पिएगा గుండెలో బ్లాక్లు పోతాయి. तो जो हार्ट में जो भी ब्लॉकेज है वो ठीक हो जाएगा। ఇప్పుడు నా మాటని చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. मेरे बात सुना अभी आप में कुछ लोग करने वाले भी होंगे ఏ शायद। ఫలమా ఏ ఫలమా कौन सा फल, कौन सा फल, ఏ వాక్యం చెప్పావు, ఏ వాక్యం అట్టనరు, कौन सा वचन बताया था, कौन सा वचन बोल रहे, ये नहीं ఏ बोलेगा। వాక్యం చెప్పాడు, क्या वचन बताया, ये नहीं అట్టనరు. पूछे- वो नहीं पूछेगा। పాస్టర్ ఏం ఫలం అదే ఏం ఫలమా पास्टर जी कौन सा फल बोला आपने, ఏంటండి ఇది? ये क्या है? అదే చెప్పేది నాకు. तो उसी वो बात वो मेरे को बताएगा। ఇంకేమన్నా తెలుసా, और क्या बोल रहे बताया, తొందరలో అంకులు जल्दी में अंकल ఆయుర్వేదకం వ్యాపారం చేయబోతున్నాను, मैं आयुर्वेदिक बिजनेस करने वाला हूँ, ఆయుర్వేదిక పని చేయబోతున్నాడు. आयुर्वेद का काम करने वाला है आगे को पास्टर बोल। అల్లి అంటాడు, फिर बोलता నన్ను పట్టణంలో వాక్యాన్ని పిలిచారు, है मुझे शहर में वचन के लिए बुलाया, ఉజ్జయిలో వాక్యాన్ని పిలిచారు, तो ఉజ్జయిలో उज्जैन में मेरे वचन के लिए मुझे बुलाया। బాగుందా నీ బోలు ఏం చేస్తారు పోయాకే, मैंने कहा क्या करोगे वहाँ जाके, ఇది చెప్తావు నువ్వు. तो ये सारे कुछ बताएगा वहाँ जाके। అర్జున ఫలం తినమని చెబుతావా, अर्जुन फल खाओ करके बोलोगे, ఉడకేసిన తినమని చెబుతావా, उबाल कर पियो करके बोलोगे, ఎవరు చెప్పాలి ఇది? किसको बताना है? అసలు అనిజులకు అసలు చెప్పకూడదు, अनुजाति को ऐसे तो बिल्कुल नहीं बोलना चाहिए, విశ్వాసులకి विश्वासियों को చెప్పకూడదు. नहीं बोलना అది चाहिए, ఎక్కడ చెప్పాలి, वो कहाँ बताना है, ఎవరు చెప్పాలి, किसको बताना అది है, చాలా చాలా కొన్ని విషయాలు కొన్ని పరిధులు ఉంటాయి. उसका कुछ निर्धारित చెప్పొచ్చు, समय होता है, बता చెప్పొచ్చు, నేను सकता కాదంటలేదు. है, मना नहीं है। కానీ ఎక్కడ దానికి కొన్ని విషయాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుమతి ఇవ్వాలి, तो पवित्र आत्मा परमेश्वर उसके लिए इजाजत देना है, మనకు అనుమతి ఇవ్వాలి, इजाजत देना है, అప్పుడే చెయ్యాలి, तभी करना है, లేకపోతే చెప్పకూడదు. नहीं तो नहीं बताना అందుకే चाहिए। మనం పరిశుద్ధ ఆత్మకి లోబడి ఉన్నాం. इसलिए हम पवित्र आत्मा के अधीन हो चुके हैं। చూడండి, देखिए, అందుకే అంటాడు, इसलिए कहता है మీరు అడిగిన వాటిని నిశ్చయంగా మీకు ఇస్తాడు. कुछ मांगोगे तो निश्चय आपको देगा, మీకు పరిశుద్ధాత్మ అడిగితే తప్పకుండా ఇస్తాడంట. पवित्र आत्मा के लिए मांगोगे तो లోకాసు जरूर వార్త देगा। लूका का 11వ అధ్యాయము 11వ అధ్యాయం 12వ వచనం అంటాడు, అడుగుడు ఇవ్వబడును. लूका का 11 का 12 में लिखा, मांगो तो दिया
दिया నీకు जाएगा। పరిశుద్ధాత్మ ఎందుకు ఉండాలంటే क्यों आपको पवित्र నిన్ను आत्मा కంట్రోల్ चाहिए? చేస్తాడు. आपको कंट्रोल में रखेगा। ఎక్కడ ఎట్లా ఉండాలి, कहाँ कैसा रहना ఎక్కడ है, ఎట్లా ఉండాలి, कहाँ कैसा रहना ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, कैसे बात करना, ఎప్పుడు మాట్లాడాలి. कब बात లేకపోతే మీ మాటల వల్ల నాకు ఆయాసం కలిగిస్తున్నావు. नहीं तो आपकी बातों की वजह से मुझे दुख पहुंचाते हो। ఎందుకు నిన్ను ఆయాసం కలిగిస్తున్నావు అయ్యి అంటే क्यों आपको हम दुख पहुंचाते నీ हैं? మాటల వల్ల కలిగిస్తున్నావు. तुम्हारी बातों की वजह से। మీ ఆత్మను కాపాడుకోండి, इसलिए आपको आत्मा को మీ बचाइए, మనసులను కంట్రోల్ పెట్టుకోండి. अपने मन को कंट्रोल में रखो। చూడండి 12 ఏమంటాడు, देखिए 12 में 11 12 ఏమంటాడు తెలుసా, 11 का అడుగుడి ఇవ్వబడును. तो 11 का 12 में बोलता है मांगो तो दिया जाएगा। అడుగుడి ఇవ్వబడును. क्या 13 में क्या कहा? చదువు, నిశ్చయముగా स्वर्गीय पिता పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా మీకు అనుగ్రహించబడును. तो स्वर्गीय पिता अपने मांगने वालों को पवित्र आत्मा क्यों ना देगा? గలతీయులు 4:6 गलतियों की 4:6 में మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపును. और तुम जो पुत्र हो इसलिए परमेश्वर ने अपने पुत्र की आत्मा को जो हे रब्बा हे पिता करके पुकारता है हमारे हृदय में भेजा है। మీరు కుమారులైనందున आप पुत्र होने की वजह से నాయనా తండ్రి हे अब्बा पिता అని మొరపెట్టు इस तरह पुकारने తన वाला కుమారుని ఆత్మ. अपने पुत्र की ఎందుకని आत्मा। కుమారుని ఆత్మ అండి? क्यों पुत्र का आत्मा? 3.5 సంవత్సరాలు యేసు ప్రభువులో పరిశుద్ధాత్మ ఉన్నాడండి. तो 3.5 वर्ष यीशु मसीह के अंदर पवित्र आत्मा रहा। అంత లాంగ్ టైం ఎవరి మీద ఉండలేదండి. इतना लंबा समय किसी और के अंदर नहीं रहा। అందుకే అంటాడు ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని అంటాడు. इसलिए कहता है नबियों से भी बढ़कर हूँ। ప్రవక్తలకి వచ్చేవాడు, కొన్నాళ్ళు ఉండేవాడు, వాళ్ళ జీవితం వరకు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. नबियों के खातिर पवित्र आत्मा आता था, कुछ समय के लिए काम कराकर चला जाता ఇంకొక ఎన్నుకునేవాడు, था। उसके बाद किसी और को चुनता था, ఇంకొక ఎన్నుకునేవాడు. किसी और को चुनता था। కానీ लेकिन యేసు ప్రభులో 3.5 సంవత్సరాలు ఉన్నాడు పరిశుద్ధాత్మ. यीशु मसीह में 3.5 वर्ष रहा అందుకని पवित्र आत्मा। కుమారుని ఆత్మ నీకు ఉండాలి. इसलिए पुत्र की आत्मा आपके पास होनी ఆ चाहिए। ఆత్మ మన హృదయాలకు రావాలి. वही आत्मा हमारी हृदय में आना అందుకని चाहिए। రోమా 8లో इसलिए रोमियो की 8 में 9వ వచనంలో 8 की 9 में ఏమంటాడు, क्या कहता है? కుమారుని ఆత్మ. पुत्र की చూడండి, आत्मा परंतु जबकि परमेश्वर का आत्मा तुम में बसता है तो పరమే ఆత్మ అన్నాడు అక్కడ. तुम शारीरिक दशा में नहीं परंतु దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావాలు కలిగిన వారు కాదు. అది ఎవరైనాను క్రీస్తు లేనివాడైతే ఆయన వాడు కాదు. यदि किसी में मसीह का आत्मा नहीं है तो वह उसका जन ఇక్కడ नहीं బాగా है। రాశాడు, और अच्छे लिखा है ఎవరైనా మసీహ ఆత్మ కుమారుని ఆత్మ మీలో లేకపోతే मसीह का आत्मा अगर आपके अंदर नहीं हो तो ఇల్లే तुम उसका जन नहीं है మీరు ఏది లేదేక. और आपको कोई योग्यता ఆ नहीं ఆత్మ ఎందుకంటే है। वो आत्मा किस लिए है कि ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, हम कहाँ कैसे बात करना ఏ है, విధంగా ఎలా మాట్లాడాలి. किससे बात कैसे बात करना है। కూల్ గా ఉంటాం, हमेशा ठंडे रहना है, ఎప్పుడు కూల్ గా ఉంటాం. हमेशा निर्मल शांत భార్య रहना है। భర్తలు కూడా కూల్ గా ఉంటారు. पति और पत्नी भी बड़ा शांत से रहेंगे। హే 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 హు అయి ఉండవు. तो एक दूसरे को डांटना या लड़ना चिढ़ाना नहीं होगा। బక్రీ లాగా ఇకిలింపులు సకిలింపులు ఉండవు. तो ऐसे घोड़ों के समान एक दूसरे को लेकर कुराना नहीं होगा। సింహం లాగా అయి ఉండవు, सिंह की जैसा गर्जना नहीं होगा, అయి ఉండవు. ऐसा नहीं होगा। ఎందుకని क्यों? ఆత్మ ఉండాలి. क्योंकि पवित्र आत्मा होना శరీర चाहिए। కార్యాలని నిరర్ధకం చేసేస్తాడు. शरीर के कार्यों को व्यर्थ कर देगा आत्मा। లేకపోతేనంట ऐसा नहीं होगा तो మలాకి గనుక చూస్తే मलाकी में देखेगा, మలాకీలు అంటాడు मलाकी में कहता है ఆయన రాబోతున్నాడంట. वो आने वाला है। 3వ అధ్యాయంలో मलाकी का 3रा अध्याय చూడండి, देखिएगा, ఆ 2వ వచనంలో చూస్తే 3:2లో 3 का 2 में देखिएगा, ఆయన వచ్చే దినాన్ని ఎవరు సహించగలరు, उसका आने का दिन को कौन सहेगा, ఆయన కనిపించగా ఎవరు నిలవగలరు, जब वो दिखाई देगा तो कौन खड़ा हो ఆయన सकेगा। కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు అంట. क्योंकि वह सुनार की आग और धोबी के साबुन के समान है। ఓ ఎలా ఉంటాడంట, कैसा होगा, ఎలా ఉంటాడు, कैसा होगा। కంసాలు అంటే అగ్ని వంటి వాళ్ళు అంట. तो सुनार की आग की जैसा है, చూడండి, देखिएगा। అందుకని అంటాడు, इसलिए कहता है, జాగ్రత్తగా గమనించండి, ध्यान से सुनना, సాకలి వంటి సబ్బు వంటి వాడు. धोबी के साबुन के समान है। ఏం చేస్తాడు, కడిగేస్తాడు శుభ్రంగా, अच्छी तरह धो डालता है అగ్నిలో దించేస్తాడు. और आग में उतार देगा। అందుకని 3:15 చూస్తే 3 का 15 में देखिएगा तो గర్విష్ఠులు ధనులు అంటున్నారంట, దుర్మార్గులే వదిలుతారంట. तो 15 में देखेगा कि हाँ। जब से हम अभिमानी लोगों को धनी कहते हैं क्योंकि दुराचारी तो सफल बना रह जाएगा। కానీ దేవుని సహనాన్ని వాళ్ళంట పరీక్షించేవారు అంటే శిక్ష నుండి తప్పించుకోరంటండి. वरन वे परमेश्वर की परीक्षा करने पर भी
గర్విష్ఠులు ధన్యులంట. तो घमंड करने वाला धन्य है। ఏమంటారు क्या बोलते हैं? ఆఖరి ప్రవక్త మలాకిలో मलाकी जो आखिरी नबी है, చెడు కార్యాలు చేసేవారిని దేవుడు ఏమండో. दुराचार करने वालों को परमेश्वर कुछ नहीं बोलता। వాళ్ళు ఏమైనా అంటున్నాడా? क्या उनको कुछ बोल रहे ఎక్కడున్నాడు हैं? దేవుడు? कहाँ है ఇటు परमेश्वर? గర్విష్ఠులు ధన్యులంట, तो कहता है अभिमानी जो लोग దుర్మార్గులే వర్ధిల్లుతారంట. दुराचारी लोग ही सफल हो जाते हैं। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है 18వ వచనం చూస్తే 18 में देखिएगा तो అప్పుడు నీతిమంతులకు దుర్మార్గులకు మధ్యన దేవుని సేవించే వారికి ఆయన సేవించిన వారికి మధ్యన ఉన్న భేదం ఏమిటో మీరు అప్పుడు తెలుసు కొనుక్కుంటారు. तब तुम फिर कर धर्मी और दुष्ट का भेद अर्थात जो परमेश्वर की सेवा करता है और जो उसकी सेवा नहीं करता उन दोनों का भेद पहचान सकोगे। అందుకే అంటాడు ఆ 3 ఏళ్ళు इसलिए 3 का 7 में कहता మీ है పితరుల కాలం నుండి మీరు నా కట్టలను గై కొనక నన్ను తోసివేశారు. तुम अपने पितरों के समय से मेरे आज्ञाओं को ना मानते हुए इनकार कर दिया అయితే है। మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. फिर भी तुम मेरे ओर घूमे फिरोगे तो मैं तुम्हारे ओर फिरूंगा। కాబట్టి చూడండి ప్రియులారా, इसलिए देखो प्रियो మలాకి मलाकी 4వ అధ్యాయంలో 4 अध्याय में చూడండి 4వ వచనం అంటాడు 4 के 4 में कहता है ధర్మశాస్త్రాన్ని దాని కట్టడలను విధులను మీరు జ్ఞాపకము చేసుకోండి. व्यवस्था का विधियों को नियमों को तुम स्मरण रखो త్వరగా రాబోతున్నాడండి. क्योंकि वो जल्दी आने वाला है। అందుకని పాపం చేసిన దేవుడు ఏమనడు, इसलिए ये मत सोचो पाप करने पर भी प्रभु कुछ नहीं कह रहा పాపం है। చేయని వాళ్ళని ఏమంటలేదు. पाप करने वालों को तो कुछ कहता ही नहीं है। దేవుడు ఎక్కడున్నాడు है कहाँ परमेश्वर? అని అలాంటి మాటలు इस మాట్లాడకూడదు. तरह की बातें मत बोलना। ఎందుకు అంటున్నాడు తెలుసా? क्यों कहता बताए? అందుకే అంటాడు इसलिए ఎవరైతే ఒక మనిషి ద్వారా అవిధేయత వచ్చింది, ఇంకొక మనిషి ద్వారా విధేయత వచ్చింది. एक के द्वारा ना झुकने वाला मन आया, दूसरे के द्वारा झुकने वाला मन आ गया। ఈ రోజుల్లో చాలా మంది కంట్రోల్ తప్పిపోతున్నారు. आजकल बहुत सारे लोग हैं अपने संयम से भटक रहे। మంచి మంచి విశ్వాసులేనే अच्छे अच्छे विश्वासी भी, ఒకసారి నాకు దుఃఖం కూడా వేసింది. कई बार मेरे को दुख भी लगता है। మన సంఘంలో వాళ్ళే अपने कलिशा के ही వాళ్ళు ప్రభు భోజనం టయానికి ప్రభు భోజనం కూడా తీసుకోవట్లా. प्रभु भोज के समय में प्रभु भोज भी नहीं लेते, టక్కున వీడియో ఆపేస్తున్నారు. तुरंत वीडियो को बंद कर देते हैं। ఏ ప్రభు భోజనం తప్ప? क्या प्रभु का भोज गलत है क्या? దైవదాసుడు ఆశీర్వదించి నీకు ఇస్తున్నాడు, प्रभु का दास आशीष करके आपको दे रहे हैं। నువ్వు ఆజ్ఞ పాటించాలి. अब आज्ञा को पालन करना నువ్వు है। దాని అటుక ముందు ఇటుక ముందు రబ్బర్ బ్యాండ్ లాగా లాగబాకు. उसको रबर बैंड की जैसे खींचने की कोशिश मत करो। ప్రభు భోజనం ఇది, ये प्रभु का भोज ఇది है। ప్రభు భోజనం. प्रभु का भोज నిరాకరిస్తున్నావు, आप उल्लंघन कर रहे हो, నిరాకరిస్తున్నావు. उल्लंघन कर रहे हो। కొంతమంది టక్కన వీడియో బంద్ చేస్తున్నారు. तुरंत लोग अपने वीडियो को बंद कर रहे हैं उस समय, తింటలా. नहीं ले रहे प्रभु ఎంత भोज। పాపం అండి. कितना पाप है? నా రక్తం త్రాగి मेरा लहू पिए, నా శరీరం తింటే मेरे शरीर को खाए। ఆదివారం మనం కూడుకున్నప్పుడు जब इतवार को हम इकट्ठे हो నేను जाते हैं, దూరానికి దేవుడిని దగ్గరకు దేవుడు उन्होंने అందుకే అన్నాడండి. उन्होंने कहा था मैं दूर का भी परमेश्वर हूँ, ఇలాంటి नजदीक का भी। సిచ్యువేషన్లు వస్తాయని, ऐसा स्थिति आने वाले दिनों में आएगा, ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయని ऐसा स्थिति आएगा बोल ఆఖరి దినాల్లో इन आखिरी दिनों నేను में దూరానికి దేవుడిని దగ్గరకు मैं దేవుడిని दूर का भी परमेश्वर हूँ, नजदीक का भी परमेश्वर हूँ बोला। జాగ్రత్తగా గమనించాలండి. इसलिए सावधान से रहना। తప్పు చేస్తున్నారు చాలా మంది, बहुत गलत कर रहे हैं, बहुत చాలా सारे మంది తప్పు చేస్తున్నారు. बहुत गलत कर रहे हैं। కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, इसलिए ध्यान में रखो इस वचन को, జాగ్రత్తగా గమనించండి. ध्यान से रहो। రండి, आइए, దేవుడు ఎక్కిరించబడడు, परमेश्वर मजा टट्टों में नहीं उड़ाया దేవుడు जाएगा, ఎక్కిరించబడడు. टट्टों में नहीं उड़ाया మన जाएगा। దూరానికి దేవుడు దగ్గర దేవుడిని మనం ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. तो दूर का भी परमेश्वर, नजदीक का भी परमेश्वर, उसको कभी इनकार नहीं करना చిన్న चाहिए। ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। దాని వందనాలు నాయన. धन्यवाद प्रभु जी, వాక్యం విని वचन सुनकर ఇది తప్పు, ये गलत है, ఇది తప్పు అని ये गलत है, గ్రహించలేకపోతున్నాం, नहीं समझ पा रहे, గ్రహించలేకపోతున్నాం. नहीं समझ पा रहे गलत को। ఎందుకంటే क्योंकि ఇది దేవుడు తప్పు చేసే వాళ్ళని ఏమంటలేదుగా, क्योंकि गलत करने वालों को परमेश्वर कुछ बोल रहे नहीं है, తప్పు చేసే వాళ్ళని ఏమంటలేదు. गलत కాబట్టి करने वालों को कुछ नहीं बोल रहे इसलिए నన్ను మాత్రం ఏమంటాడు, मुझे क्या बोलेगा, నన్ను మాత్రం ఏమంటాడు. मुझे क्या बोलेगा? వాళ్ళు ఎక్కువ ఫలిస్తున్నారుగా, वो तो ज्यादा फलवंत हो रहे, వాళ్ళు ఎక్కువ ఫలిస్తున్నారుగా, ज्यादा फलवंत हो रहे ना। వాళ్ళ దేవుడు ఏమయ్యాడు మరి. उनका परमेश्वर होता तो कहाँ गया? కాబట్టి इसलिए ప్రియులారా, प्रियो, క్రీస్తు బిడ్డల మనము हम मसीह के लोग हैं, బలహీన మాటలు మాట్లాడకూడదు, कमजोरी बातें नहीं बोलना है, దిగజారిపోయే మాటలు మాట్లాడకూడదు. पीछे हटने वाली बातें नहीं ఒక बोलनी है। వాక్యం విన్నప్పుడు एक वचन जैसे सुनते ఆ हैं, ఆజ్ఞ మనల్ని మోసపుచ్చకూడదు, वो आज्ञा हमको धोखा में नहीं रखना సకల चाहिए। విధం దురాశలు పుట్టకూడదు, पाप सब प्रकार के लालच हमारे నేను अंदर नहीं చేసేది आना రైట్ चाहिए। అనకూడదు. अपने आप को मैं जो कुछ कर रहा हूँ దైవ गलत कर रहा हूँ। దాసుని ద్వారా పరిశుద్ధాసుడు మాట్లాడే మాట జాగ్రత్తగా గమనించాలి. प्रभु के दास के द्वारा आत्मा बोलने वाली बात को ध्यान से కొన్నిసార్లు समझना है। నేను చేసే రైట్ అని మనకు అనిపించదు, कई बार लगता है मैं जो कुछ कर रहा हूँ सही कर रहा हूँ, నేను చేసే రైట్ मैं అనిపించదు. जो कर रहा हूँ सही लगता है, కానీ దైవ దాసుని ద్వారా మాట్లాడే మాటే కరెక్ట్. लेकिन दास के द्वारा बोलने वाला बात है सही। కాబట్టి इसलिए ఈ రాత్రి आज रात ఈ రాత్రి को మనం విన్న వాక్యాన్ని हमने जो वचन सुना మన జీవితాల్లో अपनी जिंदगी में अपनी जिंदगी में మేలుకరంగానే తీసుకోవాలి, भलाई के लिए ले, మేలుకరంగానే भलाई తీసుకోవాలి. के लिए अपनाए। కాబట్టి రండి, చిన్న ప్రార్థన. आइए प्रार्थना ప్రభువా करें। వందనాలు, प्रभु ఈ धन्यवाद, రాత్రి నీ దాసుని ద్వారా వాక్యం విన్నారు,
आज रात को अपने दास के द्वारा वचन నీ सुनाए, దాసుని ద్వారా వాక్యం విన్నారు. वचन सुनाए दास के సైతాన్ द्वारा। ఎత్తుకొని సహాయం చేయండి. शैतान उठा के नहीं ले जाने 100కి पाए, 100 పాలు పని 100 సహాయం गुना చేయండి. फलवंत होने में मदद करना। యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया।